ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమహురగ్ర్యయం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచోత్తరారణీం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః. తస్య వాచకః ప్రణవః. వాచ్యుడైన భగవంతుడికి నామం వాచకం ప్రణవం అని తెలుసుకున్నాం. ఇది ఓంకారోపాసన, ప్రణవోపాసన. కనుక అకార ఉకార మకారాలతో గోచరించేటువంటి ఈ ప్రణవం ఓంకారం. ఓం అన్నప్పుడు ఆ అకారము ఉకారము వెళ్ళి మకారంలో కలిసి నిశ్శబ్దంలోకి వెళుతూ ఉంది. ఆ అనేటువంటిది ఒక మాత్ర, ఉ అనేటువంటిది ఒక మాత్ర, మా అనేటువంటిది ఒక మాత్ర. ఆ ఉ అనేవి వెళ్ళి మాలో విలీనం అవుతూ ఉన్నాయి. ఆ తరువాత ఏదైతే ఉందో నిశ్శబ్దం, అది అమాత్ర ప్రణవం. అక్కడ అక్షరం లేదు గనక అమాత్ర ప్రణవం. ఇదే అవస్థాత్రయంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అకారం ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థగా, ఉకారం ఏదైతే ఉందో అది స్వప్నావస్థగా, మకారం ఏదైతే ఉందో అది సుషుప్తి అవస్థగా తెలుస్తుంది. అయితే ఓంకారంలో ఆ ఊ మా అయిన తర్వాత ఓం అన్న తర్వాత ఏ నిశ్శబ్దం అయితే ఉందో ఇదే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిల్లో ఉంటూ దానికి ఆధారంగా ఏదైతే ఉందో నాలుగవ తురీయంగా అది ఆత్మ. కనుక చతుర్థం మన్యంతే, చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ, సమ్యక విజ్ఞేయ సమ్యజ్ఞేయ. కనుక చతుర్థం మన్యంతే, ఆ నాలుగవదిగా ఏదైతే తెలుస్తూ ఉందో అకార ఉకార మకారాల తర్వాత ఏ నిశ్శబ్దం అయితే ఉందో తత్ నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే, ఆ నిశ్శబ్దమే బ్రహ్మ. అట్లాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థల తరువాత
ఏదైతే అవస్థాత్రయ సాక్షి, అది అవస్థాత్రయ సాక్షి, అది పదం. వీరికి ఏదైతే సాక్షిగా ఉందో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి నిత్యం వల్ల నడుస్తూ ఉంటే ఏదైతే సాక్షిగా ఉందో అది ఆత్మ. స ఆత్మ సవిజ్ఞేయ, దీనిని తెలుసుకోవాలి. ఈ తెలుసుకునే ముందు సాధనలు జరిగాయి. ఉమామహేశ్వర ధ్యానం ఏదైతే మనం చూచామో 5వ మంత్రంలో, దానినే ఇక్కడ ప్రణవోపాసనగా చూస్తూ ఉన్నాం. అది ప్రతిమకు సంబంధించింది, ఇది ప్రతీకకు సంబంధించింది కనుక దీన్ని ప్రతీకోపాసన, దాన్ని విగ్రహారాధన, ప్రతిమోపాసన. ఓకే. ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారణిం జ్ఞాన నిర్మధనాభ్యాసాత్ పాశం దహతి పండిత. ఇది ప్రణవ ధ్యానం. అంటే ఆ రోజుల్లో అగ్ని తయారు కావడానికి మ్యాచెస్ ఇవన్నీ కూడా లేవు కనుక అగ్నిర్మథనం అంటే అగ్నిని పుట్టించేటువంటి కార్యం ఒక విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడాను యజ్ఞయాగాదులు జరిగేటువంటి చోట ఆ సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉంటాం. అదొక సదాచారం. అగ్నిని ఏ విధంగా అంటే ఇంక మరి ఏదో రసాయనాలతో తయారైనటువంటి వాటితో తయారయ్యేటువంటి అగ్ని కాకుండా స్వయంగా సహజంగా అగ్నిని పుట్టించేటువంటి మార్గం ఇది అగ్నిర్మథనం. అంటే ఒక కొయ్య ఉంటుంది, ఒక కొయ్య దిమ్మలాగా ఉంటుంది, చూసే ఉంటారు మీరు. దాంట్లో ఒక గుంటలాగా ఉంటుంది కొద్దిగా. ఇప్పుడు పాత్రలు పెట్టడానికి కింద ఎట్లాగైతే చుట్ట కుదురు లాంటిది ఉండేది పూర్వం, ఆ విధంగా ఉంటుంది. దాని మీద పొడవాటి కొయ్యను ఒకదాన్ని పెడతారు, దాని చుట్టూ తాడు కడతారు, తాడు కట్టి ఇట్లా చిలుకుతూ ఉంటారు. అలా చిలకడం వల్ల ఆ పైనుండేటువంటి కొయ్య ఏదైతే ఉందో క్రింద ఉండేటువంటి కొయ్యకు రాసుకోవడం వల్ల ఆ రాపిడికి అక్కడ అగ్ని పుడుతుంది. 2 కర్రల్ని విపరీతంగా రాపిడి చేయడం జరుగుతూ ఉంది కనుక ఇట్లా అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకు ఎట్లాగైతే పెరుగు చిలుగుతూ ఉంటారో కవ్వంతో ఆ విధంగా చిలుగుతూ ఉంటారు. ఇది యజ్ఞయాగాదులు జరిగేటువంటి చోట ఈరోజు చూస్తాం. పూర్వం ప్రతి ఇంట్లో కూడా అది ఉండేది, ఎందుకంటే అది లేకపోతే అగ్ని తయారయ్యే అవకాశం లేదు, మ్యాచ్ బాక్సెస్ లేవు గనక. అగ్గిపెట్టెలు వచ్చిన తర్వాత ఇట్లా మారింది. అంతకుముందు అగ్ని తయారు చేయడానికి మరొక మార్గమే లేదు కనుక ప్రతి ఇంట్లో కూడా ఉదయాన్నే ఆ కొయ్యలు పెట్టుకొని వాటికి నమస్కరించి అగ్నిర్మథనం చేసేవాళ్ళు. ప్లీజ్ ఆ అగ్ని పుడుతుంది. ఎలా పుడుతుంది? ఏదో కొద్దిగా స్పార్క్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల దాంట్లో కొద్దిగా కాటన్ కూడా పెడతారు, దూది కూడా పెడతారు. ఆ దూది పెట్టినప్పుడు ఫస్ట్ దూది క్యాచ్ చేస్తుంది దాన్ని. కొద్దిగా ఆ నిప్పు రవ్వలు వచ్చినప్పుడు దూది పట్టుకుంటుంది. ఆ తర్వాత అది తయారవుతుంది. ఇంకా కొద్ది నిప్పు ఎక్కువైన తర్వాత దాన్ని తీసి ఒక చోట పెట్టి దాంట్లో ఏదన్నా కొబ్బరి పీచు కానీ ఇట్లాంటివి వేసి దాన్ని ఊది తయారు చేస్తారు. ఈ విధంగా అగ్నిర్మథనం అనేటువంటిది. కాబట్టి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని బోధించాలి కనుక ఈ అగ్నిర్మథనాన్ని ఆధారం చేసుకుని ప్రణవోపాసనను అద్భుతంగా బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. తెలిసిన దాని నుండి తెలియని దానిలోకి వెళ్ళాలి కాబట్టి ఆత్మానం అరణిం కృత్వా, ఇది అధోవరణి. ప్రణవంచ ఉత్తరారణిం, ప్రణవం ఓంకారం ఏదైతే ఉందో అది ఉత్తరారణి అంటే పైనుండేటువంటిది. ఇది అధోవరణి, అది ఉత్తరారణి. అంటే క్రింద ఉండేటువంటి అరణి, దీన్ని అరణి అంటారు, ఈ కొయ్యని అరణి అంటారు. కాబట్టి కింద ఏదైతే ఉందో ఆ కొయ్య దిమ్మ అధోవరణి. దానిపైన ఏదైతే మనం కవంలాగా పెట్టున్నామో తిప్పడానికి, ఇది ఉత్తర అరణి అంటే పైనుండేటువంటి అరణి. ఈ రెండింటిని పెట్టిన తర్వాత జ్ఞాన నిర్మథనాభ్యాసాత్, మామూలుగా అయితే 2 కొయ్యల్ని పెట్టి మనం గనక చిలికితే మదనం చేస్తే అందులో నుంచి అగ్ని పుడుతుంది. ఇక్కడ జ్ఞాన నిర్మథన అభ్యాసాత్. ఇక్కడ జ్ఞానము అంటే ధ్యానం. ధ్యానం ఎలాంటి ధ్యానం? జ్ఞానంతో కూడిన ధ్యానం. ప్లీజ్ అదే రాత్రి చూచాను, నిన్న ఉదయం చూచాం. తజ్జపస్తదర్థభావనం, తజ్జప తదర్థభావనం. దాన్ని మనం జపిస్తూ ఉన్నాం. ఎలా జపిస్తూ ఉన్నాం? దాని భావం తెలిసి, విత్ మీనింగ్ అండ్ ఫీలింగ్. దాని యొక్క అర్థము భావన అంతా మనకు తెలిసే చేస్తున్నాం. ఊరికే ఓం అంటూ కూర్చోవడం లేదు. ఆ ఓం ఏంటి? అకార ఉకార మకారాలు కనుక ఆ ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థ, ఊ ఏదైతే ఉందో స్వప్నావస్థ, మా ఏదైతే ఉందో సుషుప్తి అవస్థ, వీటికి తురీయంగా ఏదైతే నిశ్శబ్దంగా ఉందో నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే, అది తురీయము, అదే ఆత్మ, స ఆత్మ సవిజ్ఞేయ అంటూ ఉన్నాం. కనుక ఇదంతా కూడాను భావన. తజ్జప, ప్లీజ్
తదర్థభావనాత్, తజ్జపస్తదర్థభావనాత్ భావనం. కాబట్టి జపములు చేస్తూ ఉన్నాం, ప్రణవ జపం, దాంతోపాటుగా దాని అర్థాన్ని కూడా భావన చేస్తూ ఉన్నాం. అండర్స్టాండ్? కాబట్టి జ్ఞాన నిర్మథనాభ్యాసాత్. ఎందుకని మనం ఆత్మ కోసం చేస్తున్నాం కనుక జ్ఞాన అనే పదం వాడాడు. కానీ ఇక్కడ వాస్తవంగా జరిగేది ధ్యానం. నిర్మథన అభ్యాసాత్. కాబట్టి ఆ జ్ఞానంతో, ధ్యానపూరితమైనటువంటి జ్ఞానంతో, జ్ఞానపూరితమైనటువంటి ధ్యానంతో, అది తజ్జపస్తదర్థభావనం జ్ఞానాత్ ధ్యానాత్ నిర్మథన, దాన్ని మథనం చేయడం ఏదైతే ఉందో అభ్యాసాత్. ఈ విధమైనటువంటి అభ్యాసం మనం చేయడం వల్ల, ఈ విధమైనటువంటి సాధనను కొనసాగించడం వల్ల పాశం దహతి పండిత. పండిత ఎవడైతే ఇది చేస్తూ ఉన్నాడో అటువంటి పండితుడు. ఎందుకు పండితుడు అనాల్సి వచ్చిందంటే తదర్థభావనం. అది అక్కడ కేవలం జపం చేశాడు అనుకుంటే సాధకుడు అనేయచ్చు, సాధక అని వదిలేయచ్చు. పండిత అనడంలో పండ అంటే బుద్ధి, బుద్ధి కలిగిన వాడు. దేనికి? తదర్థభావనం. కాబట్టి ఏదైతే జపం చేస్తూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగిన వాడు కనుక తజ్జపస్తదర్థభావనం కనుక పండిత. పండిత పాశం దహతి. పాశం ఏదైతే బంధించి ఉందో త్రాడు, పాశం అంటే త్రాడు, త్రాడు బంధించేది, దాన్ని దహతి దగ్ధం చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఏం పాశం? బంధించేది ఏదో అది పాశం. బంధం ఏదైనా దుఃఖమే. బంధంలో అందం ఉండదు, ఆనందం ఉండదు. కనుక బంధ విముక్తిని కోరుకుంటాం. మీకు మొన్న కూడా చెప్పాను, మనకి ఎన్నెన్నో అవసరాలు కావాల్సి వచ్చినా ప్రధానమైన అవసరం ఇదిగా కనపడుతుంది. బంధాన్ని భరించలేకపోతున్నాం. నేను పరిమితులుగా ఉండలేను ఈ ప్రపంచంలో, ఏదో తెలియని వాడుగా నేను ఈ ప్రపంచంలో ఉండలేను, దుఃఖంతో నేను ఈ ప్రపంచంలో జీవించలేను. ఇది బంధం. కనుక దుఃఖిగా ఉండడం తనకిష్టం లేదు, పరిమితులుగా ఉండడం తనకిష్టం లేదు, అజ్ఞానిగా ఉండడం తనకిష్టం లేదు. కనుక ఎప్పుడైతే నేను అజ్ఞానిగా ఉండడం నాకు ఇష్టం లేదో నా స్వరూపం జ్ఞానం అయ్యింది. ఎప్పుడైతే చనిపోవడం నాకు ఇష్టం లేదో నేను చనిపోయేవాడిని కాదు, అమృత స్వరూపం అని తెలుస్తుంది. నేను దుఃఖించడం నాకు ఇష్టం లేదో దానికి వ్యతిరిక్తమైనటువంటి సుఖం నా స్వరూపం అని తెలుస్తుంది. కనుక సత్ చిత్ ఆనందం ఎప్పుడు ఉండేటువంటి వాడిని సత్, అన్ని తెలిసినటువంటి వాడిని చిత్, సుఖంగా ఉండేటువంటి వాడిని ఆనందం. సచ్చిదానంద స్వరూప సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది దీనికి భిన్నంగా ఏదైతే తెలుస్తూ ఉందో ఇది పాశంగా ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో నాకు అది కావాలి, ఇది కావాలి, మరొకటి కావాలని ఆలోచిస్తూ ఉండినా ప్రముఖంగా ముఖ్యమైనటువంటి అవసరం ఏదై ఉందంటే ఈ దుఃఖం నుండి విడిపడ్డాం, ఈ బంధం నుండి విడిపడ్డాం. కాబట్టి ఒక జైల్లో ఉండేటువంటి ఖైదీ అతనికి ఏమేం కావాలంటే ఎన్నెన్నో అడగచ్చేమో కానీ ముఖ్య అవసరం ఏమై ఉందో తెలుసా? జైలు నుంచి బయటపడ్డమే, కారాగారం నుండి బయటపడ్డమే. సంఖ్యలలో ఉండేటువంటి వాడు సంఖ్యల నుండి బయటపడాలనుకుంటాడు. బంధం అనేటువంటి సంకల్పాల మధ్య ఉండేవాడు ఆ బంధం అనే సంకల్పం నుంచి కూడా బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. బంధం నుండి బయటపడడమే మోక్షం. ఇది ఎప్పుడుది? బంధం పోతే, పాశం పోతే. కాబట్టి ఆ పాశం ఏంటి? కర్మపాశం, జన్మపాశం. ఇదంతా బంధం, కర్మబంధం, జన్మబంధం. కాబట్టి పుడుతూ ఉన్నాం జన్మబంధం, కర్మలు చేస్తున్నాం కర్మబంధం. ఈ బంధం నుంచి విముక్తి కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఎప్పుడు? ఆ పాశం పోతే. పాశం దహతే, అది దగ్ధమైపోతుంది. ఎందువల్ల? జ్ఞానం కలుగుతుంది కనుక. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. జ్ఞానం అనేటువంటి అగ్ని ఎప్పుడైతే పుట్టుకొస్తుందో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోతూ ఉన్నాయి కనుక పాశం దహతి పండిత. కాబట్టి ఈ పాశం అనేటువంటిది మనల్ని పట్టుకొనుంది. దీనిని యమపాశం అనడం. అది అక్కడ మృత్యువులో ఈ పాశ అనేటువంటి శబ్దం యమపాశం అంటారు చూడు. ఇంకేముందండి, అయిపోయింది యమపాశం. అది ఆ యమపాశం ఏంటి అంటే యముడు ఒక పాశం తీసుకొని వచ్చి, అంటే ఒక త్రాడు తీసుకొని వచ్చి మనల్ని ఎట్లాగైతే మనం చేపలు పట్టే వాళ్ళని చూస్తూ ఉంటాము, వాడు అట్లా వేసి గాలం వేసి చేపను పట్టినట్టుగా ఇట్లా ఉంటుంది డిస్క్రిప్షన్. పురాణాల్లో కూడా ఇట్లాగే ఉంటుంది. కనుక ఒక చేపని ఎలాగైతే చేపలు పట్టేటువంటి వాడు అలా వేసి గాలం వేసి చేపను అట్లా తీసుకొని పోతూ ఉంటాడు, నీళ్ళల్లో ఉండేటువంటి చేపని, అట్లాగే ఈ ప్రపంచం అనేటువంటి జలాల్లో తిరుగుతూ ఉండేటువంటి జీవులు అనేటువంటి చేపల్ని ఇదిగో ఈ చేపలు పట్టేవాడు వచ్చి ఎవరు యముడు అలా అని గాలం వేసి అలా పట్టుకోపోతాడని. ఇది పాశ. ఇది పురాణము భాష. అది పురాణం అంటే చిన్న విషయం కాదు. అది ఉపనిషత్తులు ఏం చెప్తుందో పురాణం అదే చెప్తుంది. పురాణం మనకు పుకిడి పురాణం అని ఎందుకు అంటామంటే చెప్పేవాడు అట్లాంటి వాడు అయి ఉండడం వల్ల వస్తుంది ఈ బాధ అంతా. కాబట్టి పురా అపి నవం ఇది పురాణం. అసలు దాని ఉత్పత్తి అది. పురా పూర్వం అయినప్పటికి కూడాను, ఎప్పుడుదో అయినప్పటికి కూడా నవం ఇది
ఏన్షియంట్, ఎప్పుడో ఎప్పుడో జరిగింది చెప్తాడు. రాక్షసులు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. కానీ చెప్పేవాడికి గనక శాస్త్రజ్ఞానం గనక ఉంటే, శాస్త్రీయంగా బోధించడం తెలిస్తే పురా అపి, అది పురాతనమైంది అయినప్పటికీ కూడా అపి నవం, క్వైట్ మోడర్న్గా కనిపించేది ఏదైతే ఉందో అది నవం ఇది పురాణం. అర్థమవుతుంది. అందుకని పాశం అని వాడినందుకు పురాణం, అది వేదాంత పరిభాషలో చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఎందుకని ఎక్కడ పెట్టుకున్నాడు ఈ పాశాలన్నీ అంటే, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పాశమా, లేకపోతే అందరికి కలిసి ఒకటేనా? ఇంతకుముందు ఒక అతను తీసుకుపోయాడు, ఏ పాశంతో తీసుకుపోయాడో ఆ పాశమే నాకు కూడానా? అప్పుడు నాకు కూడా కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్గా పోతే బాగుండు, కానీ ఆ శవాన్ని తీసుకుపోయిన పాశమే నా దగ్గరకు వస్తుందని నాకు ఒక ఫీలింగ్ ఉంటుందేమో కదా. ఇప్పుడు మంచి వస్త్రాలు అయితే వేసుకోవడం ఇష్టం, కానీ శవాన్ని దుట్టిన వస్త్రం వేసుకోమంటే కూడా వేసుకుంటాడు. అదే కదా ఇది పాశం. అందువల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క పాశం, ఎవరెవరికి సంబంధించిన పాశం అట్లుంటుందేమో, నంబర్ చూసి వచ్చేస్తాడేమోనని. అయ్యా నేను పలానా వీధిలోకి పోతున్నా, అక్కడ పలానా అతన్ని తీసుకుపోతున్నా, అతని పాశం ఇవ్వండి అని తీసుకొని వస్తాడా? ఇట్లా కనుకైతే స్టోర్ రూమ్ ఎంతది ఉండాలి? అయ్యే పనే ఇది. ఇన్ని పాశాలు తయారు చేయాలంటే ఎన్ని ఫ్యాక్టరీలు ఉండాలి అక్కడ. కాబట్టి యముడు ఒక్కొక్కడు పాశం ఎత్తుకొని వచ్చేది లేదు, అసలు పాశమే తీసుకొని రాడు యముడు. అది మనం జుట్టు పెట్టుకొని ఉంటాం ఇక్కడ రెడీగా. దట్స్ ద బ్యూటీ. ఇప్పుడు పాశం మన దగ్గర ఉంటుంది, లేకపోతే పికప్ చేయలేడు. మార్కండేయుడి దగ్గర లేదు పాశం, తీసుకుపోలేకపోయాడు. అర్థమవుతుంది. ఏమిటా పాశం? ఆశాపాశము తా కడున్నిడువు లేదంతంబు రాజేంద్ర, భాగవతం. కాబట్టి ఆశ అనేదే పాశం. ఎంత వచ్చినా ఇంకా 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 అనే పంకా తిరుగుతూ ఉండడమే పాశం. అంతకని ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు. కాబట్టి అది మన దగ్గర ఉంది, రెడీగా ఉంది కనుక వస్తానే ఎవడి పాశం వాడి దగ్గర ఉంది కాదు, పికప్ చేసుకోగలడు. అది తమాష. అసలు పాశమే లేదనుకోండి, క్లియర్. కానీ జ్ఞానికి పాశం లేదు. పాశం దహతి పండిత. అది ఈ జ్ఞాన నిర్మధరాభ్యాసాత్ పాశం దహతి పండిత. పాశమే ఎప్పుడైతే లేదో యముడు వచ్చి కూడాను బ్యాక్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ ఉపయోగం లేదు, మన ఆటలేమి సాగవు, అసలు లేడు, మనిషే లేడు. అది తమాష. ఎందుకని సర్వవ్యాపకమైన మమాత్మ సర్వభూతాత్మ, అంతటిలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు తానైపోయాడు. పిండస్థ అపి సర్వవ్యాపీ భవతి. ఈ దేహంలో ఉండినప్పటికి కూడాను అంతటా వ్యాపించినటువంటి వాడు తానే అయిపోయాడు. అటువంటి వాడిని ఎక్కడికి పట్టుకుపోతాడు? స్పేస్లో కూడా తానే ఉండాడు. అది జ్ఞానం కలిగిన తర్వాత పట్టుకుపోయేటువంటి ప్రశ్న లేదు కనుక పాశం దహతి పండిత అంటే ఇది. జ్ఞాత్వా తం మృత్యుమచ్చేతి. మనం చూసారా? జ్ఞాత్వా తం మృత్యుమచ్చేతి నాణ్య పంథ విముక్తయే. జ్ఞాత్వా తం జ్ఞాత్వా, ఆ పరమేశ్వర తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత మృత్యుమచ్చేతి, అది మృత్యువును దాటేస్తూ ఉండాడు. ఇంకా మృత్యువును దాటేటువంటి వాడికి మృత్యువేం తీసుకెళ్తాడు? తర్వాత శోకం ఆత్మవిత్. కాబట్టి ఆత్మను ఎప్పుడైతే తెలుసుకున్నాడో శోకాన్ని దాటేస్తూ ఉన్నాడు, దుఃఖాన్ని దాటేస్తూ ఉన్నాడు. నశించేది ఏదో దేహం, అది నేను కాను. నా హన్యతే హన్యమానే శరీరే. ఇది జ్ఞానం. పాశం దహతి పండిత. కాబట్టి అరణి పెట్టి, అధోరణి ఉత్తరారణితో దాన్ని మనం చిలికినప్పుడు ఎట్లాగైతే అక్కడ మనకు అగ్ని పుడుతూ ఉందో, అలాగే ఈ జ్ఞాన నిర్మధనాభ్యాసం ఓం ఓం ఓం, ఈ ఓంకారోపాసన ఏదైతే ఉందో, ఈ ఓంకారంలో అకార ఉకార మకారాలు, తర్వాత ఉండేటువంటి అమాత్ర ప్రణవం, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఆ తర్వాత ఉండేటువంటి చతుర్థం తురీయం, అదే ఆత్మా సవిజ్ఞేయ. కనుక ఇది జరిగిపోతూ ఉంది. పాశం దహతి పండిత అంటే ఏంటి? కేవలం స్వామీజీ ధ్యానంతోనే జరిగిపోతుందే? ధ్యానంతో జరగాల్సిందంతా జరిగిపోతుంది మొదట, ఆ తర్వాత గురువు జ్ఞానం ఇచ్చేస్తాడు, నువ్వే అది తత్వమసి. అది ఇంకే లేదు, మళ్ళీ అది కనెక్షన్ అదే. జస్ట్ సే దిస్ క్లియర్. నెక్స్ట్, కాబట్టి ఆ పాశాన్ని దగ్ధం చేసిన తర్వాత, కర్మబంధం లేకుండా పోయిన తర్వాత, ఇప్పుడు తానెవరు? ఆత్మవిధుడే కాదు కాదు, అవునా కాదా? అంతకుముందు ఎవరు పాశం ఉన్నప్పుడు? ఆయన తమాష. ఆత్మ ఎప్పుడూ ఉన్నప్పుడు, అనంతమై ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఎట్లా ఆత్మ అవుతావు? జస్ట్ లిసన్. ఇప్పుడు నువ్వు ఆత్మ అయ్యావు అనుకో, అంతకుముందు ఆత్మ కాలేదని కదా. ఆత్మ కాలేని వాడు ఆత్మ అయితే మళ్ళీ ఆత్మ కాకుండా పోతాడు కదా కాలంలో కలిస్తే. కనుక అంతకుముందే తాను
అనంతం కనుక నేను ఆత్మ అయ్యే ఉన్నాను, కానీ ఆత్మ అని తెలియకుండా ఉన్నాను. అది అజ్ఞానం ప్రాబ్లం. ఎప్పుడైతే అజ్ఞానం సమస్య అయిందో జ్ఞానమే పరిష్కారం గనక జ్ఞాన నిర్మధనాభ్యాసాత్ ఇది జరుగుతూ ఉండేటువంటి పని. కనుక ఎవడైతే నేను ఆత్మనని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు ఆత్మ అయ్యే ప్రశ్న లేదు. పేదవాడు ధనికుడైనట్టుగా ఆత్మవిధులు కానివాడు ఆత్మవిధులు కాలేడు. ప్లీజ్, ఆత్మవిధులు కావచ్చు కానీ ఆత్మ మాత్రం కాలేడు. ఎందుకని? ఆత్మ తాను అయ్యే ఉన్నాడు. ఎందుకంటే అనంతం గనక నేను ఆత్మనే అయ్యున్నా కానీ మరొకటి అనుకుంటూ ఉన్నా. ఇది బంధం. అర్థం? పాశం దహతి పండిత. ఆ పాశం ఏంటి? ఆ బంధం ఏంటి? నేను ఆత్మనే అయ్యుండి, ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడి నుంచి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. నేను ఆత్మనే అయ్యుండి నేను మరొకటి అని అనుకుంటున్నాను. చూచారా? ఇక్కడ నాకు అది కావాలి, ఇది కావాలి, మరొకటి కావాలి సుఖపడ్డానికి అనుకుంటూ ఉన్నా. వాటి వైపు పోతూ ఉన్నా. అవి వస్తూ ఉన్నాయి, నేను సుఖపడలేకపోతున్నా. ఈ విధంగా కర్మబంధంలో పడుతున్నా. కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. ఏ కర్మ చేసినా దాని ఫలితం వస్తూ ఉంది. కర్మ పరిమితంగా ఉంది, ఫలితం పరిమితంగా ఉంది. కానీ నా ఆశకు మాత్రం ఫలం రావడం లేదు. నా ఆశ ఏమిటి? నేను అనంతంగా ఉండాలి. దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నః. దానికి ఆన్సర్ లేదు. అది జ్ఞానంతోనే రావాలి, ఇంకొక విధంగా వచ్చేందుకు లేదు. అది వచ్చినంత వరకు కృతి మహోదధౌ ఈ కర్మ సముద్రంలో పడి తిరుగుతూ ఉన్నాం. ఫలం అశాశ్వతం గతి నిరోధకం. ఫలమేమో వచ్చినా అనిత్యంగా ఉంది. గతి గమ్యం ఏదైతే ఉందో, ఏ సచ్చిదానంద స్వరూపాన్ని నేను కోరుకుంటూ ఉన్నానో దానిని పొందలేకపోతున్నా. క్లియర్? కాబట్టి నేను అది అయ్యే ఉండి నేను మరొకటి అని అనుకుంటున్నాను. చూచారా? ఇది బంధం. ఇది బంధం. నేను బంధంలో ఉండేవాడిని. అలా అనుకోవడం మాయా పదం ప్రవేశపెడుతున్నాను. అదేంటది? మాయ. కాబట్టి నేను మాయలో ఉండేవాడిని. అది ఇంకేం లేదు. మాయ నుండి విడిపడితే పాశం దహతి. అలా పాశం దహతి జరిగి మాయ నుండి విడిపడితే నేను ఎక్కడుంటానో తెలుసా? మాయలో ఉండను. మరి ఎక్కడుంటావు? మహిమలో ఉంటాను. మాయాంత్ ప్రకృతిం విద్యాత్ మాయనంతు మహేశ్వరం. అది మనం చూసాం అమ్మవారిని ఉమా సహాయం అన్నప్పుడు మాయని అన్నం. చూచారా? ఇదిగో ప్రకృతి అంతా మాయ. ఎందుకని? నామరూపాలు గనక. మాయనంతు మహేశ్వరం చూస్తాం. కాబట్టి ఈ మాయ ఏదైతే ఉందో ఆ మాయలో పడ్డవాడు, మాయ అంటే ఏదో కాదు, ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది. అది మాయ, ఇంకేమీ లేదు. నేను ఆత్మని అని తెలిస్తే ప్రాబ్లమే లేదు. నేను ఆత్మని అని తెలియనప్పుడు నేను అనాత్మని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ప్రమాదం ఉండడం కాదు, జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయింది, దాంట్లోనే ఉన్నాం, ఆ పదలో పడిపోయి ఉన్నాం. నువ్వు ఎవరయ్యా అని అడగండి, ఎవడైనా నేను ఆత్మ అని చెప్పేవాడు ఎవడున్నాడు ఈ ప్రపంచం? చెప్పాడు అనుకోండి, అర్థం కాకుండా చెప్పాడని అర్థం. ఎందుకంటే తెలిస్తే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని అడిగేవాడు కూడా ఆత్మ. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి 4 పుస్తకాలు చదువుకొని నేను ఆత్మ అన్నంత మాత్రాన లాభం లేదు, అనుభూతి లేదు మనిషికి. కనుక ఆత్మ అనేవాడికి కూడా ఇప్పుడు అయ్యా నువ్వు 10 మినిట్స్లో చచ్చిపోతావు అన్నావు అనుకోండి, ఏడుస్తాడు. ఆత్మ ఎందుకు ఏడుస్తుంది? తరతి శోకం ఆత్మవిత్. కాబట్టి నువ్వు ఆత్మనే నువ్వు తెలుసుకొని ఉంటే నువ్వు శోకాన్ని దాటుతావు, దుఃఖాన్ని దాటుతావు. కనుక ఇది ఊరికే థియరిటికల్ నాలెడ్జ్ ప్లీజ్. కనుక అనుభూతి, జ్ఞానం కావాలి మనిషికి. కాబట్టి ఆ జ్ఞానం రానంత వరకు తాను అనాత్మ అనేటువంటి భావనే ఉన్నాడు. కనుక అనాత్మలో ఉన్నాడు కాబట్టి ఏమనుకుంటాడో తెలుసా? అకార ఉకార మకారాలను ఉంటాడు. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనే ఉంటాడు. ఇవే సత్యం అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ తాను అయ్యుండి మాయలో పడి అనాత్మ అనుకుంటూ ఉన్నాడో, సత్యము తాను అయ్యుండి అసత్యమైనది తాను అనుకుంటూ ఉన్నాడో, ఇక్కడ ఏం చేయాలి? ఏమి చేసేది లేదు, దాన్ని విచారించాలి. ఇంతకు నేను అనాత్మ ఆత్మ అతః విచార కర్తవ్య. మరొక మార్గమే లేదు. ఇది స్టార్ట్ అవుతాం. సయేవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్రభోగైః సయేవ జాగ్రత్ పరితృప్తిమేతి. అతః విచార కర్తవ్య. ఆత్మ అనాత్మ మిక్స్ అయిపోయింది. ఏది ఆత్మ తెలియడం లేదు, ఏది అనాత్మ తెలియడం లేదు. నేనేదో నాకు అర్థం కావడం లేదు కనుక నేను కాని దానిని నేనని భావించేటువంటి ప్రమాదంలో పడిపోయి ఉన్నాను. కాబట్టి దీన్ని విచారం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఓంకారోపాసన జరుగుతుంది. ఆ ఓంకారంలో ఏదైతే గమ్యమో అదే మన యొక్క
ఆత్మగా తెలుస్తుంది. చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. దానిని చక్కగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రక్రియని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రక్రియ అంటున్నాను కనుక ఒక 2 పదాలు మీకు చెప్పాలి. చేసే సాధన. ప్లీజ్, మనం ఏదన్నా ఒకటి చేస్తున్నాం అనుకోండి, ఆ చేసే దానిని సాధన అంటాం. తెలుసుకునే దానిని ప్రక్రియ అంటాం. ఈ 2 పదాలు కూడా కొంచెం జాగ్రత్తగా మనసులో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రక్రియ అంటే ఒకదాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి. ఏదైనా ఒకటి ఉండొచ్చు, అది ఉన్నట్లుగా మనకు తెలియాలి అని అంటే ఓ ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏంటో, ఆ ప్రాసెస్, దాని ప్రకారం పోతేనే అర్థమవుతుంది. ఇంకో విధంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు. ఇది ప్రక్రియ. చాలా ఇంపార్టెంట్ వర్డ్. సంప్రదాయంలో మనకు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రక్రియ ద్వారా పోతేనే అర్థమవుతుంది, కానీ మరొక విధంగా అర్థమయ్యేందుకు లేదు. ఇప్పుడు మనం జపము, ధ్యానము ఇవన్నీ చేసామనుకోండి, ఇవి ప్రక్రియలు కావు, ఇది సాధనలు. సాధనకి ఏంటి ఫలం? సాధ్యం. సాధనకు ఫలం సాధ్యం. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటూ ఉన్నావో దానికోసం సాధన చేస్తూ ఉన్నావు, సాధకుడివి. కాబట్టి సాధన అనేది కర్తవ్యం. కర్తవ్యం గనక ఫలం. ఫలం ఏంటి? సాధ్యం. కానీ ఇది చూడండి, ఇది ప్రక్రియ, సాధన కాదు, ఇది ప్రక్రియ. ప్రక్రియ గనక ఇక్కడ చేసేదేమీ లేదు, చూసేదే, గ్రహించేదే. గ్రహించేది గనక ఇది ప్రక్రియ. క్లియర్? అక్కడేమో కర్తవ్యం, ఇక్కడ జ్ఞాతవ్యం, తెలుసుకునేది, అంతే, ఇంకేం లేదు. అక్కడ సాధ్యం, సాధన ద్వారా పొందేది సాధ్యం. ఇది తెలుసుకునేది కనుక ఇది సాధ్యం కాదు, సిద్ధం. సిద్ధ పాయింట్ అది. ఆత్మ సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. సాధ్య వస్తువు అని అంటే లేని దానిని పొందడం. అప్రాప్తస్య ప్రాప్తి. అప్రాప్తస్య ప్రాప్తి అయితే లేని దానిని పొందితే మళ్ళీ అది లేకుండా పోతుంది. మనం పొందిన లేనిది వస్తుంది కనుక, లేనిది వస్తే లేకుండా పోతుంది. ఇది సిద్ధ వస్తువు ఆత్మ. అండర్స్టాండ్? ఇది సిద్ధ వస్తువు. ఆ డిఫరెన్స్. సాధ్యమా సిద్ధమా? ఆత్మ సిద్ధం. మరి సాధన చేస్తున్నాం కదా స్వామీజీ సాధ్యం కోసం. ఆ సాధ్యం ఏంటి? చిత్తశుద్ధి, చిత్త నైశ్చల్యం. క్లియర్. ఆ తరువాత క్షణాల మీద కలుగుతుంది జ్ఞానం. గురువు బోధిస్తాడు, క్షణాల మీద కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి లేకపోతే, చిత్త నైశ్చల్యం లేకపోతే గురువు బోధించిన అర్థం కాదు, శ్రవణం చేసిన అర్థం కాదు. కనుక శ్రవణమే ప్రధానమైనటువంటి సాధనం. అది అంగి, ఇవి అంగాలు. కానీ చిత్తశుద్ధి లేకపోతే అది కలిగేందుకు అవకాశం లేదు. కనుక సాధనలన్నీ సాధ్యం కోసమే. ఆ సాధ్యం చిత్తశుద్ధి, చిత్త నైశ్చల్యం, అంతఃకరణ శుద్ధి. ఆ తరువాత ప్రక్రియలు స్టార్ట్ అవుతాయి. ఇది కేవలం తెలుసుకోవడం, జ్ఞాతవ్యం. అండర్స్టాండ్? ఎందుకో తెలుసా? వస్తువు ఉన్నదే గనక, సిద్ధ వస్తువు గనక, అది సాధ్య వస్తువు కాదు. కాబట్టి నువ్వు ఇక్కడ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, తెలుసుకోవడమే. కనుక సాధనలు క్రియాత్మకం, ప్రక్రియలు భావాత్మకం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్తున్నా, సాధన కాదు. ఇప్పటి వరకు మీరు చూచారా ఉమామహేశ్వర ధ్యానం కానీ, ప్రణవ ధ్యానం నిన్న చూసింది కానీ, ఇవంతా సాధనలు. ఇప్పుడు ప్రక్రియల్లోకి ఎంటర్ అవుతున్నాం. సీ ద డిఫరెన్స్. ఇంపార్టెంట్ ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ చాలా ఉన్నాయి. మొన్న ఒక ప్రక్రియ చూచాం, అక్కడ నేను టచ్ చేయలేదు కానీ మీకు ప్రక్రియ చూచాం. కానీ దాన్ని ఎక్కువగా విపులీకరించుకొని పోలేదు. ఎందుకని? ఇక్కడ ఆ ప్రక్రియ లేదు. దీంట్లో ఉండేది అవస్థాత్రయ ప్రక్రియ. అదే కనుక చాందోగ్యోపనిషత్తు చెప్తూ ఉంటే ఆ ప్రక్రియ వస్తుంది. ఏంటో తెలుసు, అదే కార్యకారణ ప్రక్రియ. మొన్న చెప్పాను, కార్యకారణ ప్రక్రియ ఏంటి అసలు? అది ఈ జగత్ కార్యరూపంలో తెలుస్తూ ఉంది. దానికి కారణం ఒకటి ఉంది. జగత్తు కనపడుతూ ఉంది కార్యరూపంలో. జగత్ కారణం బ్రహ్మ. అండర్స్టాండ్? జగత్ కారణం బ్రహ్మ, జగత్ కార్యం బ్రహ్మ కారణం కదా. ఇది కార్యకారణ ప్రక్రియ. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాము? మన సూక్ష్మంగా మీకు చెప్పాను. ఏంటో తెలుసా? కార్యం ఉంది అంటే కారణం ఉంది. ఎందువల్ల? ఎఫెక్ట్ ఎప్పుడైతే ఉందో కాజ్ ఉండాలి. దెర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశమే లేదు.
కనుక ఏదైనా కార్యరూపంలో మనకు కనపడిందంటే దాని వెనక కారణం ఉండాలి. క్లియర్? ఏముంది మళ్ళీ కుండే, కుండ కార్యం, ఆ పిచ్చిబండి ఉండాలి రోజు మనకు కూడా. కుండ కార్యం, మట్టి కారణం, అంతే. ఇప్పుడు చూడండి, కుండ ఉంది అంటే ఏంటి? మట్టి ఉందా? అంతే. కార్యం ఉంది అంటే కారణం ఉంది. అదే కాదు, కార్యం లేదు అయినా కారణం ఉంది. ఇది కార్యకారణ ప్రక్రియ. అర్థమవుతుంది? కుండ పోయింది, పగిలింది. కుండ పగిలిపోయినా కూడాను మట్టి మాత్రం యాడ్ ఇవ్వలేదు, మట్టి ఉంది. కాబట్టి కార్యం పోయినా కారణం ఉంది. కాబట్టి జగత్ కార్యము కుండలాగా. ఎందుకని? ఘటః సృష్టం జగత్ సృష్టం, ఇదం జగత్ సృష్టం. ఇది కూడా సృష్టింపబడింది. కనుక కుండ ఉంది, మట్టి ఉంది. కుండ పోతుంది, మట్టి ఉంటుంది. జగత్తు ఉంది, జగత్ కారణం బ్రహ్మ అస్తి. నీతి ఉంది గనక నియంత ఉన్నాడు. కాబట్టి జగత్తు ఉన్నప్పుడు కార్యరూపంలో కారణమైనటువంటి బ్రహ్మ ఉండడం జరుగుతుంది. రేపు జగత్తు విలీనమైపోయింది అనుకోండి ప్రళయకాలంలో, అయినా బ్రహ్మ ఉంది. ఇది కార్యకారణ ప్రక్రియ. అంటే దాన్ని అర్థం చేసుకునే పద్ధతి. అయితే ఇది ఉంది, ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో లేకుండా పోతూ ఉంది గనక ఇది మిథ్య. నెక్స్ట్ పాయింట్ అది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్, సంబంధం. మిథ్య అంటే ఇది. మిథ్య అంటే అర్థమైంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మిథ్య అది కాదు. మిథ్య అంటే మరొక దాని మీద ఆధారపడి ఉంటే మిథ్య. కుండ మిథ్య, మృత్తికైతేవ సత్యం. బాగా అర్థం చేసుకోండి. కుండ మిథ్య, మృత్తిక సత్యం. ఎందుకని? కుండ మట్టి మీద ఆధారపడింది. మట్టి లేకుండా కుండ ఉండేది కాదు, అవకాశం లేదు. కానీ మట్టి మాత్రం కుండ మీద ఆధారపడలేదు. కుండ పగిలిపోయినా మట్టి ఉంది. మరొక దాని మీద ఏదైతే ఆధారపడి ఉందో దాన్ని మిథ్య అంటారు. దేని మీద ఆధారపడకుండా నిరాధారంగా ఏదైతే ఉందో అది సత్యం అంటారు. ఈ పదాలు చూడండి. సత్యం అంటే యదస్తి తత్ సత్యం. ఏదైతే మూడు కాలాల్లో ఉందో అది సత్యం. అసత్యం అంటే ఏంటో తెలుసా? లేనిది అని అర్థం. ప్రపంచం లేనిది అని చెప్పలేదు శాస్త్రం. ఇది మీకు రేపు ఎల్లుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రపంచాన్ని గురించి వచ్చినప్పుడు. ఇక్కడ ద్వైతులు అద్వైతాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేదంతా ఇక్కడే. ఎందుకని? ఏమండి, అసలు జగన్ మిథ్య అంటున్నాడు కదా ఆయన ఎవరికి చెప్తున్నాడు అంటే బుల్లయ్య కాలేజీలో. ఇడియట్, ఇడియట్. నీకు అర్థమవుతుంది అసలు ఏంటని? ఎవరికి చెప్తున్నాడు? అవసరమైనడు చెప్తున్నాడు. ఎవరికి చెప్పేది? ఎందుకని? మిథ్య అంటే లేదని చెప్పారా నీకు ఎవడన్నా? మరి మిథ్య అంటే లేదు అనేటప్పుడు అసత్యం అనే పదానికి దీనికి అర్థం ఏంటి? ఎక్కడ అసత్యం అనే పదం వాడలేదు, మిథ్య అని వాడాడు. అసత్యం అంటే లేదు అని అర్థం. లేదంటే ఏంటో తెలుసా? స్వామిజీ, లేదు అన్నప్పుడు లేనిది ఎట్లా తెలుస్తుంది? ఇది ఒకటి క్వశ్చన్. లాజిక్ ఇదంతా. లేదు అనేటప్పుడు లేనిది మనకి ఎట్లా వచ్చింది మనసులో? కానీ వస్తుంది తమాష అదే. ఎట్లాగో తెలుసా? కుందేటి కొమ్ము ఉందా లేదా? తివిరి ఇసుమున తైలంబు దియ్యవచ్చు. అది ఏంది? అది తిరిగి కుందేటి కొమ్ము సాధించ. ఎక్కడ సార్ ఇది? అసలు కుందేటి కొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది కుందేలకి? ఎక్కడ? నేను చెప్పనా? అది లేనిదైతే మన మనసులోకి ఎందుకు వచ్చి ఉందది, కానీ లేకుండా ఉంది. తమాషది ఎట్లా తెలుసా? కుందేలు తెలీదా మీకు? తెలుసు కదా, చూడలేదు ఇప్పుడు కొమ్ము చూడలేదా? అది అదే ఆడ. ఇప్పుడు కుందేలు మనకు తెలుసు, కొమ్ము కూడా మనకు తెలుసు. ఎందుకు? ఎక్కడొచ్చిన కొమ్ము ఇదంతా. కుందేలు తెలుసు, కొమ్ము తెలుసు. ఆ రెండింటిని జాయిన్ చేయడం తమాషా, మాయ. కొమ్ము ఎంత తెలియదు మనకు. ఇప్పుడు ఆవులు కొమ్ములు ఉండడం మనం చూడలే, అది తమాషా. గేదె కొమ్ము లేదా? కొమ్ము మనకు తెలుసు, కుందేలు మనకు తెలుసు. కుందేలు ఉంది, కొమ్ము ఉంది. కుందేలు కొమ్ము లేదు. అర్థమవుతుంది? కుందేలు ఉంది, కొమ్ము ఉంది, కుందేటి కొమ్ము లేదు. ఈ మనసు ఏం చేస్తుంది? కుందేలు కొమ్మును ఏకం చేసి కుందేటి కొమ్ము. గగనం ఉంది, ఆకాశం. కుసుమం ఉంది, పుష్పం. గగన కుసుమం లేదు. ఆకాశంలో మేఘాలు పోతుంటే గగన కుసుమం. గంధర్వ నగరం ఎక్కడుంది? గంధర్వ నగరం. గంధర్వులు ఉంటే ఉండొచ్చు, నగరం ఉంటే ఉండొచ్చు, విజయనగరం. ఈ రెండింటిని కలిపితే గంధర్వ నగరం. ఇప్పుడు అర్థమవుతుంది. కనుక కుందేటి కొమ్ము, గగన కుసుమము, గంధర్వ నగరం, గొడ్రాలు బిడ్డ, వంధ్యాపుత్ర. ఇది చూడండి ఎట్లుంది. గొడ్రాలు బిడ్డ అనే పదం ఉంది. ఎందుకని? గొడ్రాలు ఉంది, బిడ్డలు లేని ఆవిడ, బిడ్డ ఉంది, బిడ్డలు కలిగిన వాళ్ళకి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే గొడ్రాలు బిడ్డ, వంధ్యాపుత్ర. వంధ్యాపుత్ర నాస్తి. వంధ్యాపుత్ర లేడు. ఎక్కడున్నాడు? ఇది అసత్. అంటే కుందేటి కొమ్ము అసత్, గగన కుసుమము అసత్, వంధ్యాపుత్ర అసత్.
గంధర్వ నగరం అసత్ అంటే లేనివి. నీకు జగత్తు లేదు అని చెప్పా ఎక్కడన్నా శాస్త్రంలో? వంద్యాపుత్ర నాస్తి జగన్ నాస్తి అని ఎవరన్నా చెప్పారా? లే. చూడండి, జగన్ మిథ్య, అది అర్థం కాదు శాస్త్రం వచ్చిన బాధ అంతా. అది జగన్ మిథ్య, జగత్తు లేదు అనడం లేదు. వాళ్ళ వాదన అంతా అదే. మీకు చెప్తారు వాళ్ళు, ఆయన చూడు జగన్ మిథ్య అంటాడు, మీతో ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆపి మంచినీళ్ళు తాగుతాడు. అరే మిథ్య అయితే మంచినీళ్ళు ఎట్లా తాగాడని. దీన్ని వ్యవహార యోగ్యత్వం అంటారు. ఇవన్నీ శాస్త్రం రాని దోషం. వ్యవహార యోగ్యత్వం, అర్ధక్రియ, దాని పేరు అర్ధక్రియ, టెక్నికల్ టర్మ్. అర్ధక్రియ అంటే వ్యవహార యోగ్యత్వం. ఈ ప్రపంచంలో వ్యవహార యోగ్యత్వం ఉంది. కుండకు కూడా వ్యవహార యోగ్యత్వం ఉంది సార్. కుండకు తీసుకెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాం, ఉపయోగపడతా ఉంది కదా కుండ. కానీ కుండ సత్యమా అంటున్నాను, అది తమాషా. కుండ సత్యం కాదు. అట్లాగని అసత్యమా? నో. ఎందుకని ఉపయోగపడతా ఉంది కదా. వ్యవహార యోగ్యత్వం ఉండేటప్పుడు, అర్ధక్రియ ఉండేటప్పుడు దాన్ని ఎలా లేదంటావు నువ్వు? కాబట్టి అసత్యము కాదు, సత్యము కాదు. ఆ ఉన్నది ఏదో సత్యం మీద ఆధారపడి ఉంది కదా, ఆధారపడి ఉంది కనుక మిథ్య. అది పదం. మిథ్య అంటే అర్థం అది. ఇంకొక దాని మీద ఏదైతే డిపెండ్ అయ్యిందో అది మిథ్య. ఇది మనం పరీక్షిస్తే తెలుస్తుంది. ద టెస్ట్ ఆఫ్ మిథ్య ఈజ్ డిపెండెన్స్. అంతే, ఇంకేం లేదు, సింపుల్. ద టెస్ట్ ఆఫ్ రియాలిటీ ఈజ్ నాన్ డిపెండెన్స్. అందువల్ల అది ఇంపెరిషబిలిటీ, నశించదు. ఇది నశిస్తుంది, అది మార్పు చెందుతుంది, ఇది మార్పు చెందుతుంది. కనుక కుండ ఏదైతే ఉందో మిథ్య, సత్యం మీద ఆధారపడి ఉంది. ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో లేకుండా పోతుంది. జగత్తు మిథ్య. ఎందుకని? బ్రహ్మం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. అందుకనే దాన్ని జగత్తు అన్నారు. జాయతే గచ్చతి ఇది జగత్. ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్. ఎప్పుడు ఉండేది ఏది? అది సత్యం. దాని మీద ఇది ఆధారపడి ఉంది. ఆధారపడి ఉంది కనుక ఇది సత్యం కాదు. సత్యం కాదు అంటే కనపడుతూ ఉంది కనుక అసత్యము కాదు. సత్యం కానిది, అసత్యం కానిది మిథ్య. ఇది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. ఓకే, మిథ్య ఏంటి? నామరూపాలు. అది మళ్ళీ అక్కడికి వచ్చేసాము. చూచారా, సృష్టిలో చెప్పాను మీకు. నామరూపాలు, నామరూపాలు మిథ్య. ఏమిటి? మట్టి సత్యం అన్నప్పుడు మృతికేతేవ సత్యం, కుండ మిథ్య అన్నావు. కుండ అంటే ఎక్కడుంది అక్కడ? నామం, రూపం. రూపం ఉంది, కుండ రూపం. కూజ రూపం ఉంది. రూపం ఉంది కనుక దీన్ని కుండ, దాన్ని కూజ అని అన్నావు. కాబట్టి నామరూపాలు. కుండ మిథ్య అంటే దాని అర్థం ఏంటి? నామరూపాలు మిథ్య. ఇప్పుడు నామరూపాలతోనే మనం ముడిపడి ఉన్నాం. ఆత్మ చస్తూ ఉంది అని ఎవడు ఏడవడం లేదు. అర్థమవుతుంది? నేను ఏడ్చాను అనుకోండి, నా భార్య చస్తుందని ఏడుస్తున్నాను, కానీ ఆత్మ దావడం మీకేమైనా డౌట్ వస్తుంది? భార్య అంటే పెళ్ళి అయిందేమో. ఇంక నా మీద వేసుకుంటే లేదు కనుక ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ, ఇది కూడా ఒక ప్రక్రియ. ఇప్పుడు ఏదన్నా చెప్పాలి, నా కొడుకు చచ్చాడని అనుకోండి, ఎప్పుడు బాధపడ్డావు? వినేవాడిని ఎవడన్నా చూపించి ఈయన కుమారుడు పోయినాడు అనుకోండి అంటే ఏమంటాడు? యూజ్లెస్ ఫెలో, నీ దగ్గర వచ్చి కూర్చుంది ఇదే, ఉండేవాళ్ళంతా పంపిస్తా ఉండవు నువ్వు అని. ఏ పర్లేదు. ఇప్పుడు నాది అనుకున్నాను అనుకోండి, నా భార్య చచ్చిపోయింది, ఫేరేష్. ఆవిడ ఏడవదు, నేను ఏడవడు. ఎందుకంటే లేదు కనుక, గగన కుసుమం కనుక. అర్థం. అందుకని, అంతేగాని నేను అందువల్ల మిమ్మల్ని ఏమనిలేక నన్ను అనుకుంటూ ఉంటా అర్థం కావడానికి. మీరు అవన్నీ నాకు యాట్రిబ్యూట్ చేయాలి. ఏం నిజమేనేమో అనుకోబాకండి. ఎందుకని? సాధులోకం డిఫరెంట్గా ఉంది ఈ రోజుల్లో. థ్యాంక్స్గా. జస్ట్ ప్లీజ్. కనుక ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది. ఏదైతే కనిపిస్తూ ఉందో, ఉన్నట్లుగా ఉందో, అది మరొక దాని మీద ఆధారపడి ఉంది. కనుక ఇక్కడ నామం రూపమే. కుండ అంటే రూపం ఉంది కనుక నామం ఉంది. నామరూపాలు కనుక కుండ మిథ్య అంటే నామరూపాలు మిథ్య. నామరూపాలకు సంబంధించి ఉన్నామనుకోండి దుఃఖపడతా ఉంటాం. అది భార్య చనిపోయిందంటే ఎందుకు ఏడుస్తున్నానంటే, భార్య అంటే దేహం అని అర్థం, చచ్చే దేహమే. ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉంది, నా భార్య అంటే దేహము, ఆవిడంటే దేహము, దేహం చచ్చిపోయింది కనుక నేను దుఃఖపడతాను, దేహం చనిపోతూ ఉంది అందుకని నేను దుఃఖపడతాను. తమాషా చూచారా? మరి ఆవిడ ఆత్మ కదయ్యా, అది అర్థమైంది అనుకోండి, దుఃఖమే లేదు. ఎందుకని? ఆవిడ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు పోదు. నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు పోడు. ఆవిడ పోయినా పర్వాలేదు, నేనుంటాను. నేనుంటే మమ ఆత్మ సర్వభూతాత్మ. ఆవిడ ఉండేది కూడా నేనే. ఆవిడ నిన్ను చూచారా? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యన హేతున. నిన్ననే చూచాం కదా. ఇది జ్ఞానం. అందువల్ల ఎక్కడెక్కడ ఏవి మారుతూ ఉంటే మన మనసు భగ్నం అయిపోతా ఉంటే సుఖపడేందుకు అవకాశం లేదు కనుక, ఏదైతే సత్యమో అది తెలుస్తూ ఉండింది అనుకోండి, హాయిగా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇది ప్రక్రియ. అది కార్యకారణ ప్రక్రియ, ఇది అవస్థాత్రయ ప్రక్రియ.
అవస్థాత్రయ ప్రక్రియ అంటే ఏంటి? ఇప్పుడు దానిలాగానే అర్థం చేసుకోండి. ఏదైతే కార్యం ఉందో దానికి కారణం ఉంది, కార్యం పోయినా కారణం ఉంటుంది. అవస్థాత్రయం ఏదైతే ఉందో ఈ అవస్థాత్రయానికి ఆధారమైంది ఉంది సత్యం. ఈ అవస్థాత్రయం ఉంది, సత్యం ఉంది, అవస్థాత్రయం పోతుంది, సత్యం ఉంటుంది. ఇది అవస్థాత్రయ ప్రక్రియ. దీన్ని ఏమి సాధన చేసి ఏమి సాధిస్తాం? దీన్ని సాధన చేసేది కాదు, ఇది ప్రక్రియ కనుక తెలుసుకునేది. జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం. స ఏవ మాయా పరిమోహితాత్మ. సీనవు తమాష చూడండి. స ఏవ మాయా పరిమోహితాత్మ. స ఏవ ఎవరు? స ఆత్మ, స విజ్ఞేయ. చతుర్థం మన్యంతే. ఆ చివరిది ఏదైతే ఉందో వీటికి ఆధారంగా ఉండేటువంటి ఆత్మ. స ఏవ ఆత్మ, అది ఆత్మే, అది కదూ. మాయా పరిమోహిత ఆత్మ వచ్చును బాధ. కనుక తాను ఆత్మ అయి ఉండి ఏదైతే మిథ్యగా ఉందో అదే తాను అనుకోవడం వల్ల ఇది మాయా పరిమోహిత ఆత్మ. స ఆత్మ ఏదైతే సత్యం జ్ఞానం అనంతంగా ఉందో, ఏదైతే సత్ చిత్ ఆనంద స్వరూపంగా ఉందో స ఏవ ఆత్మ మాయా పరిమోహితాత్మ. ఇప్పుడు మాయా మాయయా పరిమోహిత సన్, పరిమోహిత సన్, పరిత మోహిత సన్. స ఏవ మాయా పరిమోహితాత్మ శరీరం ఆస్థాయ. సినవ్ ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని కరోతి సర్వం. సర్వాణి కర్మాణి కరోతి. ఏంటా సర్వాణి కర్మాణి? స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై. అది సరేనా? ఆహార నిద్ర మైదునాదులు ఇంకేమీ లే. స్త్రీ అన్నపానాది. కాబట్టి ఆహారము, పానీయము, నిద్ర, సంతానోత్పత్తి ఇంకే. అందువల్ల ఇవన్నీ భోగాలు. వీటి పేరేంటి? భోగాలు. భోగే రోగభయం. అది తమాషా. ఎక్కడ భోగం ఉంటే అక్కడ రోగం ఉంటుందని అర్థం. ఇప్పుడు హాయిగా తృప్తిగా తినేసాడు అనుకోండి అన్నీ, నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి? ముందు డైజన్తో స్టార్ట్ అవుతాడు. ఎక్కువ తినేసిన తర్వాత ఫస్ట్ డైజన్, ఆ తర్వాత ఇంకా యూనియన్ జేమ్స్, ఇంకా వరుసగా స్టార్ట్ అయిపోతాయి ఒకటి 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 ఒకటి. ఆ తర్వాత డాక్టర్. అదేడ యోగే భోగే రోగభయం. ఎక్కడ భోగం ఉంటే అక్కడ రోగం దేహానికి. ఇవన్నీ భోగాల కింద కనపడతా ఉన్నాయి. నేను ఎటువంటి తిన్నానో నా జీవితంలో ఏమో, నేను ఎటువంటి చూసే ఎన్ని భోగాలు. అందువల్ల వీటన్నిటి కలిపి బ్రహ్మదేవుడు ఆయన సృష్టి కనుక ఆయన తెలుసు కనుక అన్ని అందంగా ఒక పదం అనేసాడు, విచిత్ర భోగై. విచిత్రం. ఇది భోగాలే కాదు, భోగాల్లా కనపడుతూ ఉన్నాయి. విచిత్ర భోగై. జాగ్రత్త పరితృప్తిమేతి. సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. వాడే ఇది జాగ్రత్త ప్రపంచం. ప్లీజ్, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయేంత వరకు మధ్యలో ఉండేది జాగ్రత్త ప్రపంచం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అని కాదు. ఎందుకని మధ్య మధ్యలో కూడా పడుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే చాలా క్లియర్గా కనపడతా ఉంటుంది. మార్నింగ్ క్లాస్కి రావాలి కనుక ఎప్పుడో 3:30 లేస్తారు కనుక కొద్ది రిలాక్స్ అవుతానంటుంటారు, కొద్ది రిలాక్స్ అవుతాను. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు పడుకుంటాము, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పడుకునే లోపల ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో విశ్వం తెలుస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకో. జాగ్రత్త అవస్థలో విశ్వం తెలుస్తూ ఉంటుంది, ఈ ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. ఇక్కడ పరితృప్తి, అది పరితృప్తి. ఆయన చాలా విచిత్ర భోగాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు. ఎవరు? మాయలో పడిపోయినవాడు. అది మొట్టమొదటి అది తెలుసుకోవాలి. కాబట్టి మహిమ నుండి జారి మాయలో పడ్డాడు మొట్టమొదట. స ఆత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయనే మాయా పరిమోహితాత్మ. మాయా పరిమోహిత సన్ కరోతి కర్మాణి. సర్వాణి కర్మాణి కరోతి. సమస్తమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతున్నాడు ఈ జాగ్రత్త ప్రపంచంలో. కానీ మనిషి నిద్ర మేలుకున్న తర్వాత మళ్ళీ నిద్రపోయే లోపల ఏ ప్రపంచం అయితే తెలుస్తూ ఉందో ఈ జగత్తు జాగ్రత్త అవస్థ. ఎందుకంటే మనం జాగ్రత్తలో ఉన్నాం. ప్లీజ్, ఈ జాగ్రత్త అవస్థలో ఏం తెలుస్తూ ఉంది? విశ్వం తెలుస్తూ ఉంది. నేను మేలుకొని ఉన్నాను కదా, నా మనసు పనిచేస్తుందా లేదా? మనసుతోనే తెలుసుకుంటున్నాను ప్రపంచాన్ని. నా మనసు పనిచేస్తుంది. మనసే కాదు, ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. ఇంద్రియాలే కాదు, దేహం కూడా జాగ్రత్తగా ఉంది. ఓకే. కాబట్టి దేహము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి, విశ్వాన్ని తెలుసుకుంటూ ఉంది. ఇది జాగ్రత్త అవస్థ.
అదే స్వప్నావస్థకు వచ్చామనుకోండి, మనసు ఒక్కటే ఉంటుంది, దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా పడిపోతాయి. అక్కడ చూస్తాం ఈ కన్నుతో కాదు, వేరే కన్ను, అది తర్వాత వస్తాను. స్వప్నే సజీవ తర్వాత వస్తుంది, తర్వాత మంత్రం. కనుక జాగ్రత్త అవస్థ అర్థం చేసుకోండి. మనం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయే లోపల ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నాం. దేనికోసం ఆ కర్మలు? సుఖాల కోసం, భోగాల కోసం. ఏం భోగాలు అవి? విచిత్ర భోగై. కాబట్టి సయేవ మాయా పరిమోహితాత్మ, ఎవడైతే ఆత్మయే అయ్యుండి ఆప్తకాముడు అయ్యుండి ఏది అవసరం లేకుండా ఆనంద స్వరూపం అయినటువంటి వాడు కూడాను మాయా మోహితుడు కావడం చేత, ప్లీజ్, మాయా పరిమోహితాత్మ, పరిమోహిత సన్ సర్వాణి కర్మాణి కరోతి. అనేకమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో చేస్తూ పోతూ ఉండాడు. ఇది జాగ్రత్త అవస్థ, మాయ వల్ల. సరేనా? ఏంటి ఇక్కడ మాయ? తాను కానిది తాను అనుకోవడం వల్ల. అందువల్ల శరీరమాస్తాయ, అది కరోతి సర్వం, సర్వాణి కర్మాణి కరోతి. దేని ద్వారా చేస్తున్నాడు? శరీరం. అందువల్ల శరీరం, ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. అదే స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో మళ్ళీ చెప్తాను మీకు, మనం డిస్కస్ చేస్తాం దాన్ని. అక్కడ ఆ శరీరం నేను అనుకోవడం లేదు, అది వేరే శరీరం. ఈ శరీరం అనుకునేది జాగ్రత్త అవస్థలోనే. శరీరం ఆస్థాయ, ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఈ శరీరమే నేను అని మొట్టమొదటి అనుకుంటున్నాడు. అహం దేహ శరీర, ఈ శరీరం నేను. ఈ శరీరం నేను కనుక, ఇది లావుగా ఉంది కనుక నేను లావుగున్నాను, ఇది సన్నగా ఉంది కనుక నేను సన్నగా ఉన్నాను, కృశోహం సన్నగా ఉన్నాను, స్థూలోహం బొద్దుగా ఉన్నాను, గౌరోహం తెల్లగా ఉన్నాను. ఓకే, కాబట్టి దాని రంగు, దాని వ్యవహారం, అది పొడవు, దాని పొట్టి, లావు, సన్నం అన్ని దేహానికి సంబంధించినవి. అవన్నీ తీసుకొచ్చి నా మీద ఆపాదించుకుంటూ ఉన్నా. కనుక దేహం ఆరోగ్యంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు. అది తమాషా. దేహం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. డ్రైవర్ ఈజ్ ఓకే, ఓన్లీ ది కార్ ఈజ్ ఫాల్టీ. అర్థమవుతుంది? ఇప్పుడు రథం చెడిపోయింది, కారు బాగలేదు, డ్రైవర్ బాగానే ఉన్నాడు. కారు బాగలేదు కనుక ముందుకు పోవడం లేదు. అంత మాత్రం చేత నేను బాగలేనని అనాల్సిన అవసరం లేదు. నా కారు బాగలేదంటే సరిపోద్ది. కానీ కారే నేను అనుకున్నాను అనుకోండి, నేను చెడిపోయినాను అంటాడు. కారు చెడిపోతే నేను చెడిపోయాను. ఇప్పుడు అదే జరుగుతాం. శరీరం ఆస్థాయ కరోతి సర్వం. ఈ శరీరం నేను, మొట్టమొదటి తప్పు జరిగిపోయింది ఇక్కడ. ఇంకా ఆ తరువాత ఏదొచ్చినా కూడా దానికి సంబంధించినవి. ఒకసారి శరీరం అన్నాడు గనక, ఈ శరీరంలోనే కన్ను ఉంది గనక నేను కన్ను, నేను చెవి, నేను మనసు, ఇంక అన్నీ అలాగే పోతూ ఉన్నాయి. ఇది మాయా, ఇది మాయా. ఈ మాయ ఏంటి? సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. కాబట్టి సత్వరజ తమో గుణాలతో ఏదైతే ఉందో నామరూపాలకు అంటి పెట్టుకొని అది మాయ. ఇది దీనికి ఎక్కడండి అస్తిత్వం? బ్రహ్మాశ్రయ. చూడండి తమాషా, మనమేమో శరీరాశ్రయ, ఆ మాయేమో బ్రహ్మాశ్రయ. ఇది తమాషా చూడండి. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. కాబట్టి ఈ మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది. ఎందుకని అది సత్యం కాదు కనుక. సత్యం కానప్పుడు మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉండాలి. కొండ సత్యం కాదు, మట్టిని ఆశ్రయించుకొని ఉంది. ఇది సత్యం కాదు, అందువల్ల సత్యమైనటువంటి బ్రహ్మని ఆశ్రయించుకొని ఉంది. కాబట్టి మాయ ఏదైతే ఉందో అదే మిథ్యగా తెలుస్తుంది ఇక్కడ. ఎందుకని ఆశ్రయించుకొని ఉంది కనుక. ఈ మాయను దాటడం కష్టమైపోతూ ఉంది. అందువల్ల జన్మ జన్మలు వస్తూ ఉంది. ఇది ఎవరన్నారో తెలుసా మాయను దాటడం కష్టమని? మమ మాయా దురత్యయ, భగవద్గీత విజ్ఞాన యోగం. అర్జున, నా మాయను దాటడం శక్యం కానే కాదు. అందువల్ల కొందరు ఉపన్యాసకులు తమాషా ఒక మాట అంటారు స్వాములు వాళ్ళు. నేను చిన్నప్పుడు విన్నాను, అదొక విచిత్రమైన మాట. అదే అయ్యా, మమ మాయా దురత్యయ, మన మాయను దాటలేము. ఎందుకనేది భగవంతుడు మాయ, మమ మాయ అంటున్నాడు చూడు. ఆయన మాయ, ఆయన మాయను మనమేం దాటగలం? కనుక మాయను దాటగలము అనుకోవడమే మాయ. ఇది ఒక డెఫినేషన్. ఇదంతా శాడిజం. ఇది ఒక నిరాశావాదం. ఇది మాయను దాటగలను అనుకోవడం మాయ అంటే ఇంకెప్పుడు మనం దాటేది చెప్పండి? మరి మాయను ఉపాయం, తరుణోపాయం శాస్త్రంలో ఉందా లేదా? అందువల్ల దాంట్లోనే ఉంది. భగవద్గీత అందరికీ తెలిసినట్లే ఉంటుంది. ఎవరికి తెలుసో ఆయనకు ఒకడే తప్ప. నాకు ఎవరికి తెలుసు అని చెప్పడానికి ధైర్యం చాలు. ఎందుకో తెలుసా? ఆ పదంలో ఉంది చూడండి, మమ మాయ అన్నాడు. అది తమాషా. మమ మాయ, నా మాయ. అది అంటే నా అధీనంలో ఉందని అర్థం. నా కుక్క అంటే ఏంటి అర్థం? నాకు సంబంధించిన కుక్క. నా కుక్క నా మాట ఏంటది, ఎందుకంటే నా పెంపుడు కుక్క కనుక. సరేనా?
మన మాట విందది. అదేడా మమ మాయా దురత్య అంటే అది నా కుక్కది, నా మాట ఏంటది కానీ నీ మాట ఎందు. మనం స్టైల్గా పోయినాం అనుకో ఇంటి దగ్గర లవ్ అంటుంది, అది మనం వెనక్కి వచ్చేస్తాం. ఇంకా మొరుగుతూనే ఉంటుంది అది, మనం అక్కడే ఉంటాం, లోపలికి పోం. అప్పుడు ఆయన వచ్చే టొమే రండి సార్ టొమే అన్నాడు అనుకోండి, దానికి అర్థమైపోద్ది, ఓహో ఈయనేదో ఆయన. మీరు చూడండి, యజమాని వచ్చి కనుక టమే ఊరుకో అన్నాడు అనుకోండి, అది ఊరుకుంటుంది. మనం అప్పుడు ఊరికేనండి, నాకు కుక్కలంటే భయం లేదు, కానీ ఇది ఒకటి ఇది మాయా, ఇది మాయా. ఓపెన్గా చెప్పేస్తే సార్ నాకు భయం సార్, మీరు చెప్పిన తర్వాత హాయిగా ఉన్నాను, ఎంతో ఫ్రీగా ఉంటుంది. మధ్యలో నేను ఇటువంటి కుక్కలు చాలా చూశాను, కాకపోతే మీ కుక్క ఎట్లా అరుస్తుందో చూస్తున్నాను. ఇది ఎందుకు కుక్క భాష నీకెందుకయ్యా, ఎందుకు ఇది స్వర్గశాస్త్రం? ఎందుకు చెప్తున్నానంటే అతను టొమ్మి అనగానే అది ఆగిపోతుంది చూచారా, అక్కడ మనం వెళ్తాం, మనకు భయం లేదు. అతను అనగానే ఎందుకు అతని కుక్క కాదు, అదే మనం అన్నాం అనుకోండి, రేపు పోయి టొమ్మి అన్నాం అనుకోండి, ఇంకా లోపు ఉంటుంది అది, ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని, నాకు అతను యజమాని. అందువల్ల ఎప్పుడైతే మమ మాయ దురత్య అన్నాడో అక్కడ ఒక రహస్యం ఉంది. భగవద్గీత అది తమాషా, అది నా మాయ, నా మాట ఏంటది, కాబట్టి నువ్వు నాకు సంబంధించిన వాడవైతే నేను కంట్రోల్ చేస్తుంది. ఇది ఎట్లా ఉంది, ఇక్కడ కుక్కని నేను టమే అన్నాను టప్పన అయిపోతుంది, నువ్వు హాయిగా రావచ్చు. కాబట్టి నేను అన్నిటి అందను. ఇప్పుడు దొంగ వచ్చారనుకోండి, టామేని ఎందుకు అంటాను అన్నా, అర్థమవుతుంది. దొంగ ఇంట్లోకి వస్తూ ఉంటాడు కర్ర తీసుకొని, అది మరుగుతూ ఉంది, నేను మరగని అనుకుంటాను, ఇంకా పైన పడి కరవని మరగని కలిస్తే కరవని, ఎందుకని దొంగ కనుక. కానీ నాకు సంబంధించిన ఫ్రెండ్ వస్తున్నాడు, నా బంధువు వస్తున్నాడు అన్నప్పుడు నేను టామీ ఊరుకో టాప్. అందువల్ల నువ్వు నాకు భక్తుడివైతే నిత్య భక్తుడి విశిష్టతే రాత్రి వచ్చినట్టుగా అది మొరగతుంటుంది, నేను టామీ, అది మమ మాయా దొరత్య. అర్థమవుతుంది. కాబట్టి మాయ ఎక్కడో లేదు, ఆయన దగ్గరే ఉంది. తమాషాది ఆయన్ని ఆశ్రయించుకునే ఉంది. ఆయన్ని ఆశ్రయించుకున్న మాయ ఆయన్ని ఎట్లా కప్పిందండి, ఇది ఒకటి తమాషా. ఆయన్ని ఆశ్రయించుకొని ఉండే మాయ ఆయన్నే కప్పడం ఏంటి, ఆత్మను ఆశ్రయించుకొని ఉండే మాయ ఆత్మను కప్పడం ఏంటి, కప్పుతుంది. ఎందుకో తెలుసా, సూర్యుడి నుండి పుట్టిన మేఘం సూర్యుడిని కప్పినట్టుగా. వాస్తవానికి సూర్యుడిని కప్పింది ఏమీ లేదు, అది పాయింట్. ఇది శాస్త్రం. మేఘం సూర్యుని కప్పిందే, మేఘం యొక్క పరిధి ఎంత, సూర్యుడు ఎంత. మేఘం ఇంత చిన్నది, అది సూర్యుని ఎట్లా కప్పుతుంది? అంతకన్నా చిన్నది నా కన్ను గనక నా కన్ను చూడకుండా అది అవరోధంగా నిలబడింది, అంతే, ఇంకేమీ లేదు, ఆవరణ. కనుక మేఘం అనేటువంటిది నా కన్నును, నా దృష్టిని అడ్డుపరచగలదేమో కానీ సూర్యుడిని కప్పలేదు, కానీ కప్పినట్టుగా ఉంది. ఎక్కడి నుంచి? నా స్టాండ్ పాయింట్. అండర్స్టాండ్ ది పాయింట్, అర్థమవుతుంది. అందువల్ల సూర్యుడి నుండి పుట్టినటువంటి మేఘం సూర్యుడిని ఎట్లాగైతే కప్పింది, నీళ్ళల్లోనే పుట్టినటువంటి నాచు పాచి ఇవన్నీ నీళ్ళని కప్పేస్తాయి. ఒక్కోసారి కొన్ని చోట్ల మనం చూస్తున్నాం దేవుడి బావిల్లో అసలు బావే కనిపించదు, అలా పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉండాలి. మామూలుగా వస్తూ ఉంటారు, అంత ఆకుపచ్చగా కనపడతా ఉంటుంది, అంత గ్రాసే, ఎక్కడ చూసినా పచ్చిగడ్డి, అలా వస్తూ ఉంటారు. ఇదే కదా అనుకుని కాళ్ళు పెట్టేస్తారు, ఎందుకని అంత పచ్చగా ఉంటుంది. ఈ నాచు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఈ పాచి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆ నీళ్ళలో నుంచే పుట్టుకొచ్చింది, నీళ్ళలో నుంచి పుట్టుకొచ్చి నీళ్ళని కప్పేసింది. కానీ అంత మాత్రం చేత నీళ్ళు ఎక్కడికి పోలేదు. ఒక్కసారి పోయి కానీ అట్లా అన్నామా నిర్మలోదకం కనపడుతుంది. కంటిలో పుట్టిన పొర కంటినే కప్పేస్తుంది. అందువల్ల లేజర్ ఆపరేషన్, సింపుల్. ఓకే, దాన్ని శుభ్రం చేసి తీసేస్తారు అంతే. ఆ పొర తీసేస్తానే మళ్ళీ కనపడిపోరు. ఇంతే మాయ కూడా. మాయాంతు ప్రకృతం విద్యాత్ మాయనంతు మహేశ్వరం. కాబట్టి మహేశ్వరుని కనుక పట్టుకుంటే ఈ మాయ పోయే అవకాశం లేదు. మహేశ్వరుని ఎట్లా పట్టుకోవాలి? ఆయన మహిమలో ఉన్నాడు, అది అట మహిమలో ఉన్నాడు. మహిమను అర్థం చేసుకోవడమే జ్ఞాతవ్యం, అదే జ్ఞానం. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది, అర్థం చేసుకోవడం. విచార కర్తవ్య సయేవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం. ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని సమస్తమైనటువంటి కర్మలను చేస్తూ పోతూ ఉంది. ఇవన్నీ భోగాలు అనుకుంటుంది. స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై. సయవ జాగ్రత్త, ఇది జాగ్రత్త అవస్థ. పరితృప్తిమేటి, ఇక్కడ సుఖపడతా ఉన్నాడు. సుఖమే కాదు, దుఃఖం కూడా పడుతున్నాడు. ఎందుకని? విచిత్ర భోగై కనుక. అవి ఒక్కొక్కప్పుడు సుఖాన్ని ఇచ్చినట్టే ఉంటాయి, మరొకప్పుడు దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఎప్పుడు సుఖపడ్డాము ఒక్కసారి కనుక వెనుదిరిగి ఆలోచిస్తే ఇంట్రాస్పెక్షన్ అర్థమవుతుంది ఏం జరిగిందో జీవితంలో. కనుక ఒకవేళ సుఖాలు ఉన్నప్పుడు కూడాను
ఏదో దుఃఖం లేని పరిస్థితి ఉంటుందేమో కానీ నిజమైనటువంటి సుఖం ఎక్కడో అర్థం కాదు. కనుక ఇది సుఖం అనుకుంటే అది మళ్ళీ పోయి దుఃఖంగా మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ డేనే మనం చూసాం ఈవినింగ్ క్లాస్లో, దుఃఖాలు తెలియని సుఖాలు ఈ ప్రపంచంలో లేవు, నష్టాలు తెలియని లాభాలు ఈ ప్రపంచంలో లేవు అని మనం చాలా చక్కగా విశ్లేషించాం ఆ రోజు. కనుక ఏదైనా సరే ఇది సుఖం అని అనుకుంటే దుఃఖమే. ఈ వ్యక్తి నాకు దగ్గరగా ఉన్నాడు సుఖం అనుకుంటే ఒకరోజు దుఃఖాన్ని దించుతాడని అర్థం. ఎందుకని ఒకరోజు లేకుండా పోతాడు కనుక. ఏది ఉన్నా అంతే ఈ ప్రపంచాలు. ఇదొక భాగ్యం, సుఖభాగ్యం. తీటగల భాగ్యశాలికి అని ఉన్నది ఒకటి పద్యం. తీటగల ఇది చూడండి, ఆ కవి ఎటువంటి వాడు. తీట అంటే తెలుసు కదా మీకు, అలర్జీ, దురద. ఆయనకి ఇది భాగ్యంగా వినిపించింది. ఆయనకి తీటగల భాగ్యశాలికి, ఇంకా సాధన ఉంది, సాధ్యం ఉంది అందులో. తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండి, ఇట్లా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటాడు. బాగా గోళ్ళు ఉండాలి వాటంగా, ఎందుకంటే గోకడానికి. తీట అసలు ఉంది, సబ్జెక్ట్ ఇస్తే చూడండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్. తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండి, ఇంకా తర్వాత మళ్ళీ అనుపానం కూడా ఉంది. వేణీళ్ళుంటే, ఎందుకంటే గోకిన తర్వాతట ఆ వేణీళ్ళు కనుక పోస్తే ఏమి ఆనందం, ఏమి ఆనందం అని. తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి. ఇది చూడండి ఎట్లా ఉందో. కాబట్టి తీట ఉంటే చాలు, దేవేంద్ర పదవి అవసరం లేదు. యజ్ఞయాగాదులు చేసి మనం ఇంద్రలోకం పోవాల్సిన అవసరం లేదు. తీట గనక ఉంటే, తీటగల భాగ్యశాలికి వాటమగా గోళ్ళుండి వేణీళ్ళుంటే, తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి. గోకేసేయడం, వేడినీళ్ళు పోసేయడం, తర్వాత సార్ ఆ దేవేంద్ర పదవి నుంచి నరకం కదా. ఆ తర్వాత ఆపాడు అనుకోండి ఎట్లా ఉంటుంది మళ్ళీ, ఇంకా అది భరించలేం. ఇట్లాంటి సుఖాలే ఉన్నాయి ఈ ప్రపంచంలో. సయేవ జాగ్రత్త పరితృప్తి మేతి. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో సుఖాలున్నాయి, వీటిని నేను అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటి భావనలో మనం ఉన్నామే కానీ ఇప్పటి వరకు ఏం అనుభవించామో మనకు అర్థమే కావడం లేదు. ఎప్పుడు ఏది తీరినట్టు లేదు. 5% కనుక తీరిందంటే 95% నిరాశ ఉంటుంది. ఆశలు నెరవేరేది 5%. ఎవరికైనా కూడా ఇప్పుడు మర్చిపోతారంతే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏది జరగలేదు చూసుకోండి, ఏదన్నా జరిగింది. కోరినదేది దొరకని బాల్యము, కోరినదేది దొరకని బాల్యము. ఇప్పుడు చిన్నప్పుడు ఏది మనం అనుకున్నది జరగలే. కోరినదేది దొరకని బాల్యము, ఆశల ఊబిలో మునిగిన పరువము. కోరినదేది దొరకని బాల్యము, ఆశల ఊబిలో మునిగిన పరువము. సాగింది కాలము, సడలింది దేహము, సాగింది కాలము, సడలింది దేహము. ఎప్పుడు నిరాశే తోడు, మనసా చూడు ఇదే నీ లోకం, మనసా చూడు ఇదే నీ లోకం. తిరిగి రాదు పోయిన సమయం, తిరిగి రాదు పోయిన సమయం. ఎటు పోతుందో గమ్యం, ఎటు పోతుందో పయనం. మనసా చూడు ఇదే నీ లోకం, మనసా ఓ మనసా నా మనసా చూడు ఇదే నీ లోకం. చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే ఏది జరగలేదు. సరేనా, జరిగినాయా? అబ్బాయి నీకు బట్టలు పట్టిస్తాను రారా, ఈరోజు చెడ్డీ నుంచి ప్యాంటుకు ప్రమోషను, 3rd ఫామ్ వచ్చావు కనుక 2nd ఫామ్ వరకు చెడ్డీ, 3rd ఫామ్లో ప్యాంటు. అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏముందండి, పాకెట్లు ఉన్నాయి, మనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రతిదీ ఆనందం. కనుక నీకు ఒక ప్యాంటు షర్టు పట్టిస్తాను రా అని నాన్న తీసుకెళ్తే ఓ రాష్ట్రపతి లెవెల్లో పోతాం ఆ రోజుల్లో. అసలు ఆ స్టైలే వేరు. నిజంగా అది జీవితం అంటే. ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్, ఈ రోజుల్లో ఆనందం కూడా లేదు పిల్లలకి. మీరు కావాలంటే వాళ్ళ బట్టలు తీసేయండి, వాళ్ళు మామూలుగా దండం మీద వేసినట్టే ఉంది ఆ బట్టలు.
లేదు, సుఖం లేదు. ఏదైనా పెడితే ఆనందంగా తినడం లేదు, ఏదైనా వేసుకోమంటే ఆనందంగా వేసుకోవడం, ఎప్పుడు నిరాశ, ఏం కావాలో తెలియడం లేదు. ఆ రోజుల్లో హాయిగా ఉండింది. ఒక చిన్న బట్ట కుట్టించారంటే గందరగోళం. నా అనుభవంలో కూడా మీకు చెప్తా. ఇప్పుడైతే స్వామి కానీ చిన్నప్పుడేం స్వామి కనుక అప్పుడు కూడాను ఒక్కరోజు కనుక ఇస్త్రీ బట్టలు కనుక వేసుకుంటే అసలు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, స్టైల్గా పోతుండేవాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాను అది. ఎందుకంటే ఎప్పుడు ఉతికిన బట్టలే పిల్లలకి, కాస్త పెద్ద అయిన వాళ్ళకి మాత్రం ఇస్త్రీలు ఉండేది. అందుకని మేము వాళ్ళలాగా ఉండాలనుకొని అనుకరణ చెంబులో వేసేసి ఇస్త్రీ చేసుకుంటుండేవాళ్ళం ఆ రోజుల్లో. అది ఎప్పుడైనా పండగలు వస్తే ఒక ఇస్త్రీ పట్టేస్తే ఇంకా ఆ రోజు చక్రవర్తి అయిపోయినట్టుగా ఉండేది. అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు. చేతులు కూడా ఇట్లుండేది. మా నాన్న అనేవాడు, వాడేంది పచ్చిలాగా పోతున్నాడు. ఎందుకనంటే ఇట్లంటే అది నలిగిపోతేమో. ఆ రోజుల్లో ఏం పాలిస్టర్లు లేవు, ఏమీ లేవు, మామూలు కాటన్ ఉండేది. కనుక అదేమో గంజి పెట్టేస్తాడు, బాగా స్టార్చ్ పెట్టేస్తే బాగా భుజకీర్తుల్లాగా ఉంటాయి అవి. అవి అట్లాగే ఉండాలి సాయంకాలం వరకు అని. ఇట్లంటే పోతుందేమో అని ఇట్లాగే పోయేవాళ్ళం అంతే. అర్థమవుతుంది. కనుక ఆ రోజుల్లో తీసుకెళ్ళి ఒరే నీకు పట్టిస్తాను రారా బట్టలు అంటే, ఓ ప్యాంటు స్లాక్ అంటే పోతాం. తీరాడికి పోయిన తర్వాత టెక్స్టైల్ అదో తమాషా. అది బిజినెస్ అంటే టెక్స్టైల్ దగ్గరనే చూడాలి. ఏదైనా మా వాడికి కావాలట, ఓ బ్లూ షర్ట్ కావాలి, ఓ వైట్ ప్యాంట్ కావాలి, తీసి ఇవ్వండి అంటే అట్లాగే సార్ అని ముందు బ్లూ వేయడు, అన్నీ వేస్తాడు. మనం టెంప్ట్ అయిపోతాం. అక్కడి నుంచి ఇప్పుడు అడుగుతాడు, వీటిలో నీకేం కావాలంటే నాకు బ్లూ కావాలి, గ్రీన్ కావాలి. అయిపోయింది అక్కడికి. ఇప్పుడు నాన్న కొనిచ్చేది ఒకటే, మనం అడిగేది రెండు. అంతకుముందేమో ఆనందంగా పోయాం. ఒక్కటి కొనిచ్చిన తర్వాత ఆ బ్లూ ఎత్తుకొని వస్తుంటే కూడాను బ్లూ షర్ట్ మధ్యలో అనిపిస్తుంది, అది కూడా ఉండుంటే బాగుండేది, అది కూడా ఉండుంటే బాగుండేది. కోరినదేది దొరకని బాల్యమో, కోరినదేది దొరకని బాల్యం. చిన్నప్పుడు ఏది జరగలే, ఎన్నెన్నో ఊహించాం. మనం అనుకున్నవి ఏమీ జరగలే. మనం అన్నీ అడుగుతున్నాం, వాళ్ళు ఏదో ఇచ్చిన దొరికి ఇచ్చాం, సర్దుకున్నాం. ఈ రోజుల్లాగా కాదు. ఈ రోజుల్లో కూడా అంతే. ఒకటి దొరికితే ఇంకోటి దొరకదని అర్థం. ఆశల ఊబిలో మునిగిన పరువం ఎట్లొచ్చింది అంటే మంచి యవ్వనం వచ్చేటప్పటికి ఆశల ఊబి అంతే. అదొక పెద్ద విషవలయం. ఎందుకో తెలుసా? ఇంకా ఊహలే. నాకు అక్కడ సీట్ వస్తే బాగుండు, బెట్స్ పిల్లాన్ని, మళ్ళీ అక్కడి నుంచి ఇట్ట రావాలి, నేను ఇంజనీర్ అయిపోవాలి, నేను డాక్టర్ అయిపోవాలి. ఎవరు ఈ విధంగా ఆలోచించింది ఎవరు చెప్పండి? మీరు వెళ్ళి ఏ ఆఫీస్ కన్నా వెళ్ళి వరుసగా గుమస్తాలను అందరూ నువ్వేమనుకున్నావు, చిన్నప్పుడు నువ్వేమనుకున్నావు, నేను ఇంజనీర్ అనుకున్నాను, నేను డాక్టర్, చివరికి ఇది మిగిలింది. ఏది మిగిలితే సరే. అర్థమవుతుంది? ఏం చేస్తామో చెప్పండి. ఆశలైతే ఉంటాయి, జరిగాయా? జరగలే. మనం అనుకున్న ఉద్యోగం రాలే, ఏది జరగలే. పెళ్ళి కూడా అంతే, ఎవరికో కొందరికి, కాకపోతే చెప్పరు అది. 50 చూసి 51 ఆవిడని పెళ్లి చేసుకున్నా ఆవిడతంటే నిన్నే చూశానని. ఏదో ఒకరోజు ఆవిడ చేస్తుంది, ఆ రోజు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంట్లో. ఆవిడ కూర కనపడి, మీ వారు వీరిని మేము చూసాం, ఎందుకంటే అనకాపల్లికి వచ్చారు ఒకసారి ఒక అమ్మాయిని చూడడానికని. అప్పుడు అడగద్దు ఆవిడ, నువ్వు నన్నేనా చూసింది? ఏం చెప్పేది? చూసినాను, చివరికి నీ మాయలో పడ్డాను, మాయా పరిమోహిత. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక అనుకున్నట్టుగా ఉద్యోగాలు రాలేదు, అనుకున్నట్టు చదువులు జరగలేదు, అనుకున్నట్టు పెళ్ళిళ్ళు జరగలేదు, పిల్లలు కూడా అట్లా పడలేదు. నా కొడుకు పుడితే బాగుండే, కూతురు పుడుతుంది. రెండోసారి ట్రై చేస్తే కూతురు పడుతుంది, మూడోసారి ట్రై చేస్తే కూతురు పడుతుంది, నాలుగోసారి ఆపరేషన్. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? సర్దుకొని పోవడమే. మనం అనుకున్నవి ఏవి జరగవి ఈ ప్రపంచంలో. ఇలా అనుకుంటూ 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 సాగింది. కాలం ఆగుతుందే? టైం ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? టైం ఈజ్ ఫ్లీటింగ్. పరిగెత్తు ఉంది, కాలం నడవడం లేదు. అలా కాలం పోతూ ఉంటుంది. సడన్ ఇంది దేహం అయిపోద్ది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధోయాతి గృహీత్వా దండం, చేతికి కర్ర వచ్చేస్తుంది. టక్ టక్ టక్. అక్కడ ఒకసారి 2 సార్లు ఎందుకు టక్ అంటున్నానంటే, కర్ర ఒక్కసారి పెట్టి మళ్ళీ ఎత్తి కర్ర పెడతాడు. ఇక్కడ టక్ అని మళ్ళీ టక్ అనాల. ఈ మధ్యలో ఒకటి టక్ అంటది, అది మోకాలు. టక్ 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 టక్. తమాషగా ఉంటుంది, ట్రయాంగులర్ అది. ఏం చేస్తామో చెప్పండి? అప్పుడు అనుకుంటాడు, ఏమిటో జీవితం, నా బ్రతుకు ఎవరికి ఉండదులేండి. ఎందుకని? నా జీవితం అంతా కష్టాలు. లేనిది ఎవరికి సుఖాలు ఉండేవాడికి పోయి చెప్పు, ఎవడుండాడు సుఖంగా. అర్థమవుతుంది? కాకపోతే కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పలేరు. దీని పేరు ఏమిటో తెలుసా? సుఖరూపం. అది దీని పేరు తృప్తి. పరితృప్తి మేతి సయేవ జాగ్రత్త పరితృప్తి మేతి. ఇవన్నీ కూడాను విచిత్ర భోగై సినవ్.
తాను ఆత్మ ఇండు కూడాను మోహం చేత మాయ చేత అనాత్మ అనుకోవడం వల్ల శరీరం ఆస్థాయ, ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని నేనే దేహము అనేటువంటి భావంతో ఉండాడు. ఇప్పుడు మలస్తాడు ఏమని? దేహం నాహం, దేహం నాహం. దేహం, ఈ దేహం ఏదైతే ఉందో నాహం, అహం నా, ఇది నేను కాదు. కోహం, అహం కహ, ఎవరు నేను? సోహం అహం సహా, నేనే పరమేశ్వరుడు. అక్కడికి తిరుగుతుంది ఇది. ఇప్పుడు ఈ అవస్థాత్రయ ప్రక్రియ బ్యూటిఫుల్ ప్రక్రియ. ఇది మాండుక్యోపనిషత్తులో ఉంది, ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ఈ అవస్థాత్రయ ప్రక్రియ. కనుక ఇది జాగ్రత్త అంటే అర్థమైందా? ఇది జాగ్రత్త అవస్థ. నెక్స్ట్, స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపమేతి. ఇక్కడికి అంటే ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జాగ్రత్త తెలుసుకున్నాం ఈరోజు. మాయకి లోబడిన తర్వాత ఈ మాయా ప్రపంచం, మిథ్యా ప్రపంచం ఏదైతే ఉందో ఇది సత్యం అనుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచం సత్యం అనే భావన మనకుంది. ఆ ప్రపంచంలో తిరిగేటువంటి దేహం సత్యం అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ దేహమే నేను అనుకుంటూ ఉన్నా. కనుక దేహం పుట్టింది కనుక నేను పుట్టాను అనుకుంటున్నా. దేహం మార్పు చెందుతుంది కనుక నేను మార్పు చెందాను అనుకుంటున్నా. దేహం నల్లగా ఉంది కనుక నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నా. దేహం పొడవుగా ఉంది కనుక నేను పొడవుగా ఉన్నాను అనుకుంటున్నా. దేహం నశిస్తుంది కనుక నేను నశించిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అనేటువంటి భావనతో ఎప్పుడు దుఃఖంతో నేనున్నాను. ఇది జాగ్రత్త. ఈ ప్రపంచంలో సుఖపడడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ సుఖ రూపంలో దుఃఖమే ఉంది అనేది అర్థమైపోతుంది. స్వప్నే జస్ట్ మీనింగ్ ఇస్తాను మీకు. స్వప్నే సజీవ, సజీవ ఎవడైతే ఆత్మయే ఉన్నాడో, మాయా పరిమోహితాత్మ, మాయయా పరిమోహిత సన్ శరీరం ఆస్థాయ కరోతి సర్వం స ఏవ, ఆ జాగ్రత్తలో ఉండేటువంటి ఆ జీవుడే. మాయకు లోబడినప్పుడు ఆత్మే జీవాత్మ, అదే ఇది జీవత్వం. ఆ జీవాత్మే స్వప్నే ఇన్ ద డ్రీమ్ వరల్డ్. ప్లీజ్ లోపలికి వచ్చిన తర్వాత అంతఃస్థానాత్ స్వప్నం. సజీవ సుఖ దుఃఖ భోక్త. స్వప్నంలో కూడాను సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి కదా. కాబట్టి అన్నీ మంచి కళలే ఉండవు, చెడు కళలు కూడా ఉంటాయి. మంచి కళలు వచ్చాయనుకోండి ఆనందంగా ఉంటుంది, చెడు కళలు వచ్చాయనుకోండి దుఃఖంగా ఉంటుంది. కాబట్టి నిత్య జీవితంలో ఏ సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉన్నామో స్వప్నంలో కూడా ఇలాంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. కానీ నిత్య జీవితంలో సుఖ దుఃఖాలు రావడానికి కర్మలు, కర్మఫలాలు కారణంగా తెలుస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఇది కాదు. ఎందుకో తెలుసా? ఇదంతా పరమేశ్వరుడి సృష్టి, అది మాత్రం కొద్దిగా జీవ సృష్టి. అది స్వమాయయా కల్పిత జీవలోకే. తమాషా చూడండి, మనము సృష్టించుకునేది స్వప్నాన్ని, మనము సృష్టించుకునేది. మనం ఏ విధమైన ఆలోచనలు చేస్తాం అదే స్వప్నంగా వస్తూ ఉంది. స్వమాయయా కల్పిత జీవలోకే, ఇది మన సృష్టి స్వప్నం. అది దాటిన తర్వాత సుషుప్తి కాలే సకలే విలీనే, గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇటు జాగ్రత్త అటు స్వప్నం రెండు విలీనం అయిపోతాయి. అక్కడ ఏముంది? ఏమి లేదు. అది తమోభిభూత, తమసా అభిభూత. తమస అంటే అజ్ఞానం, అజ్ఞానేన అభిభూత సన్ సుఖరూపమేది. కనుక అజ్ఞానంతో ఉండి ఏమి తెలియడం లేదు, అది తమాషా. అందువల్ల దుఃఖం లేనిటువంటి స్థితి, అది దుఃఖరహిత స్థితి సుషుప్తి అనేది. అంతేగాని సుఖం కాదు. ఆ మాత్రం కూడా ఇక్కడ దొరకడం లేదు కనుక అక్కడ సుఖరూపమేతి, అది సుఖంగా కనపడతా ఉంది మనిషికి. వాస్తవానికి సుఖం కాదు, అది దుఃఖం లేని స్థితి. ఓకే, అదే కనుక సుఖం అయితే, సచ్చిదానందం అయితే సుషుప్తిలోనే ఉంటే పోతుంది. కానీ జాగ్రత్త స్వప్నంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, అక్కడ ఇవేవి లేవు గనక హాయిగా ఉన్నట్టుగా ఉంది. అందుకని ప్రతి మనిషి పడుకోవడానికి ప్రిపేర్ అవుతాడు. తమాషా, ఎందుకంటే సుఖం గనక సుఖానికి రెడీ అవుతాడు. చూడండి, ఎక్కడైనా చూడండి, ముందు బెడ్ అంతా దులిపేయడం, కొత్తగా బెడ్షీట్లు మార్చడం, గలీబులు వేయడం, ఇదంతా అదంతా చేసేసుకోవడం, మళ్ళీ రూమ్ ఫ్రెషనర్ తీసుకొని రావడం, అదంతా కొట్టడం, అంతా చేసుకోవడం, తర్వాత డిమ్ముగా లైట్ పెట్టుకోవడం, ఇదంతా ప్రిపరేషన్. దేనికి? సుఖానికి. శుభ్రం చేసుకోవడం, డైనింగ్ టేబుల్ అంతా శుభ్రం చేయడం, మళ్ళీ కింద ఒక క్లాత్ గీత వేయడం, ఆ తర్వాత పాత్రలన్నీ కడగడం, అవన్నీ తీసుకొచ్చి పెట్టుకోవడం, అంతా కూర్చోవడం, ఫ్యాన్ వేసుకోవడం, స్టార్ట్. సుఖరూపమే అదే అక్కడ కూడా. కాబట్టి నిద్రలో హాయి కలుగుతుంది కనుక ఆ హాయి కోసం ప్రిపేర్ అవుతాడు. ఓకే, సుఖం పొందుతాడు కదా, చాలా ఆనందంగా. లేచేటప్పుడు చూడండి, ఎవడన్నా టక్కని లేవమనండి. అసలు ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది ఈ యజ్ఞం ప్రారంభమైన తర్వాత ఉదయాన్ని.
నేను కొంతమందిని పర్టికులర్గా చూస్తున్నా, ఒక్కొక్క రోజు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకో తెలుసా? సుఖాన్ని వదులుకోలేక. ఈ ఒక్కరోజు పోకుండా ఉంటాం, మళ్ళీ మనసు అంటది పోతేనే మంచిది, కంటిన్యూషన్ పోతుందేమో. వీసీడీలు రిలీజ్ చేస్తున్నారు కదా, పోనీ ఆడియో సీడీ అయినతో వేరు, వీసీడీ రిలీజ్, పోనీ వీసీడీ అన్న ఒక్కరోజు వీసీడీ చూస్తే మళ్ళీ మనసు అంటది సీడీలు క్యాసెట్లు అది కేవలం మననం లాగా ఉంటుంది అంతేగాని డైరెక్ట్గా విన్న ఎక్స్పీరియన్స్ ఉండదు ఎప్పుడు కూడాను. ప్రబోధ సమయే, బోధించేటప్పుడు వినాలి, అప్పుడే జ్ఞానం కలుగుతుంది అని అంటే. పోనీ ఒక్కరోజే కదా నా కంట్లో పెడతారు, ఆ రోజు ఏమి రాలేదే అని. ఎందుకంటే ఇది తెలుసు, చిన్నప్పటి నుంచి ఇది ఉంది కదా, ఇది అనుభవంలో ఉన్న విషయం ఇది. అందుకని సుఖరూపమైతే అక్కడ సుఖం కలుగుతుంది కదా, రమణ రాడు. ఎప్పుడైనా చూడండి మీరు, నిద్ర లేవగానే నిప్పు దొక్కిన మనిషిలాగా పైకి టప్పని లేచేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడలేదు. ముళ్ళు గుచ్చుకున్నట్టుగా టక్కన లేచేవాడు ఎవరన్నా ఉండారా? ఎవరు లేపగానే అని అట్లా తిరగడము, అని ఇటు తిరగడం. ఇంట్లో వాళ్ళు కలిసి లేవండి టైం అయిపోతుంది, లేస్తామండి. ఎందుకో తెలుసా? సుఖం నుండి బయటపడ్డం ఎవడికి ఇష్టం లేదు, కానీ అది సుఖం కాదు, అది తమాషా. ఇది కనుక అర్థమైందంటే ఆత్మానందం మనిషికి కలిగింది అనుకోండి, ఎప్పుడూ ఉంటాడు అదే సుఖంలో. అందువల్ల రమణ మహర్షి ఎప్పుడు అదే ఆనందంలో ఉండేవాడు. కారణం ఏంటంటే ఇక దాని నుంచి బయటపడేవాడు కాదు. మనకు ఇవి అసలు ఏవైతే సుఖాలు కావో అవి తాత్కాలికంగా దుఃఖం లేకుండా ఉండడం వల్ల సుఖం కలుగుతూ ఉంటే సుఖరూపమేతి తమోభిభూత, అది తమోభిభూత, తమసా అభిభూత, అజ్ఞానేన అభిభూత. అదంతా అజ్ఞానం. ఎందుకని? నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తాడు చూడండి, ఆయన నిజంగా ఆయన సుఖం ఉంటే ఏమయ్యా హాయిగా నిద్రపోయారు, మనం ఉండలే అంటే ఏంటి? ఎందుకని మనకు పట్టదు కనుక నిద్ర. మనం ఆయన పక్కన చేరి అంత బాగా నిద్రపోయావా ఏంటి, హాయిగా అంటే ఏంటి, హాయిగా ఇంకంతే. మళ్ళీ మనం అదేంటిది డిస్క్రిప్షన్ కావాలి ఇప్పుడు అంటే ఏమీ తెలియకుండా నిద్రపోతే హాయ్, అనస్థిషియా తీసుకుంటే పోలే, అర్థమవుతుంది. అందువల్ల అది సుఖంగా అనిపిస్తుంది, సుఖం కాదు అది. అది సుఖం అనుకుంటున్నాం కాదు, దుఃఖాలు రహిత స్థితి. అక్కడి నుంచి సుఖానికి చతుర్థం మన్యంతే. ఇది రేపు స్వప్నం సుషుప్తి చూచిన తర్వాత మరి పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిద్రపోయినాడు ఎందుకు లేస్తున్నాడని అట్లాగే పోతే పోలా, ఒరే నిద్ర చివరి వరకు లేస్తాడు. లేపుతాం, నువ్వు లేకపోయినా లేస్తాడు. అక్కడ ఎవరు లేపుతా ఉండారో తెలుసా? కథ ఉందా, దాని వెనక కర్మయోగం అంతా ఉంది. ఇవన్నీ కూడాను మనం రేపటి నుంచి ఇస్తాం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.